నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. ఈరోజు టీసాట్ ఒక స్పెషల్ లైవ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది కెరీర్ గైడెన్స్ గురించి. అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అసలు ఏం చేయాల్సి ఉంటుంది. సో ఇంటర్మీడియట్ విద్యార్థులు వారి కెరీర్ని ఎలా ఎంచుకోవాలి, ఇలాంటి విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మనతో మాట్లాడేందుకు టీసాట్ స్టూడియోలో ఉన్నారు ఈరోజు లవకుమార్ గారు. నమస్తే అండి. సీనియర్ కౌన్సిలర్, కెరీర్ కౌన్సిలర్. అండ్ శ్రవంతి గారు, ఎక్స్పర్ట్ కెరీర్ కౌన్సిలర్. నమస్తే అండి. అండ్ జ్యోత్స్న గారు, ప్రిన్సిపల్ ఎస్ఐవి అండ్ జాయింట్ సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు, నమస్తే అండి. ఆయన అసోసియేట్ డైరెక్టర్ ఆస్మాన్ ఫౌండేషన్. సో ఈరోజు అంటే ఇంటర్మీడియట్ విద్యార్థులు తమ కెరీర్ తర్వాత అంటే తమ ఇంటర్మీడియట్ తర్వాత ఏం ఎన్నుకోవాలి, ఏం చేయాలనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో దాని ప్రాముఖ్యత ఏంటి ఒకసారి వివరిస్తారా? థ్యాంక్ యూ మేడం. సో మనం చూసుకుంటే ప్రస్తుత పోటీ ప్రపంచంలో చాలామంది విద్యార్థులు ఆలోచించుకోవాల్సింది మరియు ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏమిటంటే, నా భవిష్యత్తులో నేను ఎలాంటి కెరీర్ని ఎంచుకోవాలి. ఎందుకంటే మీరు ఎంచుకునేటటువంటి కెరీరు మీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, చాలామంది విద్యార్థులు వాళ్ళకు ఎలాంటి అవగాహన లేకుండా సో ఏదో ఒక కెరీర్ని ఎంచుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆ ఎంచుకున్నటువంటి కెరీర్లో రాణించలేక, సో వాటికి సరైన అవగాహన లేక, వాటిలో రాణించలేక నిరాశ నిస్పృహకు లోనైతూ చాలా ఒత్తిళ్ళకు గురై ఆ ఎంచుకున్నటువంటి రంగంలో సక్సెస్ కాలేక మధ్యలోనే ఆపేస్తున్నారు. కానీ అలా జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళ జీవితంలో చేయాల్సినటువంటి సరైన నిర్ణయం ఏంటంటే, నా కెరీర్ ఎలాంటి కెరీర్ని ఎంచుకుంటే నేను భవిష్యత్తులో సక్సెస్ అవుతానేటటువంటి అతి ముఖ్యమైన విషయాన్ని వారు తెలుసుకోవాల్సి ఉంటుంది మొదటగా. అయితే ఇప్పుడు మరి ఇంటర్మీడియట్ విద్యార్థులు వారి కెరీర్ని ఎలా ఎన్నుకోవాలి అంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారు మేడం. ఎందుకంటే మనం చూసుకుంటే చాలామంది విద్యార్థులు వాళ్ళ కెరీర్కు సంబంధం లేని కోర్సును ఎంచుకొని మధ్యలోనే వాళ్ళు డిస్కంటిన్యూ అయ్యి వాళ్ళు ఫెయిల్ అవ్వడం కానీ, లేదంటే వాళ్ళ కెరీర్ని మధ్యలోనే ఆపేస్తున్నారు. అలా జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళ యొక్క కెరీర్లో తెలుసుకోవాల్సిన కెరీర్ను ఏ విధంగా ఎంచుకోవాలంటే, ఫస్ట్ వాళ్ళందరికీ ఒక గోల్ అనేటటువంటిది ఉండాలి. ఆ గోల్ ఎందుకు ఉండాలి అంటే, ప్రతి ఒక్క విద్యార్థికి ఒక గోల్ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకు ఒక మంచి డైరెక్షన్ అనేటటువంటిది తెలుసుకోవచ్చు. వాళ్ళంటే నేను ప్రస్తుతము చదువుతున్నటువంటి స్టడీ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనేటటువంటిది వాళ్ళకి తెలియాలి. గోల్ ఉండడం వల్ల ఏమైతుందంటే వాళ్ళు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది, అంటే ఒక డైరెక్షన్ అనేటటువంటి ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకు ఒక మంచి మోటివేషన్ ఉంటుంది. ఒక గోల్ను చూజ్ చేసుకుంటే మోటివేషన్ ఏ విధంగా ఉంటుందంటే, వాళ్ళు ఒక హార్డ్ వర్క్ చేయడం కోసం నిరంతరం ఆ యొక్క గోల్ వాళ్ళని మోటివేట్ చేస్తుంటుంది. దాంతోపాటు ఆ గోల్ వాళ్ళకు తెలియకుండానే అది రీచ్ అవ్వడం కోసం వాళ్ళు ఒక మంచి ప్రణాళిక వేసుకునే విధంగా వాళ్ళని తయారు చేస్తుంది. దాంతోపాటు వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయడానికి ఆ గోల్ అనేటటువంటి హెల్ప్ అవుతుంది. మరి మీరు అడిగినటువంటి ప్రశ్న, గోల్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలంటే, ప్రతి ఒక్క విద్యార్థి గోల్ ఏ విధంగా చూజ్ చేసుకోవాలనేటటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినాము. దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థి ప్రధానంగా ఒక గోల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు ఎంచుకునేటటువంటి కెరీర్ ఆర్ కోర్స్ ఆ రంగం పైన వాళ్ళకి ఫస్ట్ ఆసక్తి ఉందా లేదా తెలుసుకోవాలి. దాంతోపాటు వాళ్ళ యొక్క స్కిల్స్, నైపుణ్యాలు, వాళ్ళు ఎంచుకునేటటువంటికి ఆ కెరీర్కి వాళ్ళ యొక్క నైపుణ్యాలు, వాళ్ళ స్కిల్స్ అనేటటువంటి సూటబుల్గా ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. దాంతోపాటు వాళ్ళ యొక్క పర్సనాలిటీ, అంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అనేటటువంటిది వాళ్ళు ఎంచుకునే కెరీర్కి సూటబుల్గా ఉందా కూడా తెలుసుకోవాలి. దాంతోపాటు వాళ్ళ యొక్క అనుకూల పరిస్థితులు, అంటే కొంతమందికి సుదూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడము ఇష్టంగా ఉండదు. దాంతోపాటు వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ కావచ్చు, వాళ్ళ రిజర్వేషన్స్ కావచ్చు, ఇలాంటి కూడా వాళ్ళు ఎంచుకునే కెరీర్కి సూటబుల్గా ఉన్నాయా లేదా కూడా తెలుసుకోవాలి. దాంతోపాటు అవకాశాలు, వాళ్ళు ఎంచుకున్నటువంటి కోర్సు కెరీర్ తర్వాత భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు ఉంటాయి కూడా వాళ్ళు ముందే తెలుసుకుంటే దాంట్లో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం అనేటటువంటి ఉంటుంది. అంటే మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళ అభిరుచులు, వాళ్ళ కెరీర్కి తగ్గట్టు వాళ్ళు వాళ్ళ కెరీర్ని ఎంచుకోవచ్చు అని చెప్తున్నారు, వారి నైపుణ్యాలకు తగ్గట్టు. సో అయితే అంటే మరి ఎంపీసీ తీసుకున్న తర్వాత విద్యార్థులు అంటే ఎలాంటి కెరీర్ అవకాశాలు ఉంటాయి వాళ్ళకి? సో ఇంటర్మీడియట్ ఎంపీసీ అయిపోయిన తర్వాత మనకు చాలా రకాల అవకాశాలు ఉంటాయి. కానీ ప్రధానంగా ఎక్కువ మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులు కానీ మనకు చూసుకుంటే ఎక్కువ శాతం స్టూడెంట్స్ అనేటటువంటి వాళ్ళు ఇంజనీరింగ్ వైపు వెళ్తున్నారు. సో కాబట్టి చూడండి, మీకు మనకు ప్రధానంగా వెళ్తున్నటువంటి కెరీర్ ఏంటంటే ఇంజనీరింగ్, ఇంటర్మీడియట్ ఎంపీసీ అయిపోయిన తర్వాత. దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచాన్ని మనం ఒక సాంకేతిక యుగంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి రంగంలో ఒక ఇంజనీరింగ్ విద్య అనేటువంటి చాలా ప్రధానమైన కీలక పాత్ర పోషిస్తుంది.
ఎందుకంటే మనకు భారీ కట్టడాల నిర్మాణం కావచ్చు, లేదంటే మనిషి మన యొక్క లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కటి ఒక భారీ కట్టడాలు కావచ్చు, ఒక నిర్మాణం కావచ్చు, లేదంటే తన యొక్క రోబోల వినియోగం నుంచి టెక్నాలజీని ఉపయోగించి మన యొక్క ప్రపంచ ముఖ చిత్రాన్ని ఈరోజు మంచి మార్చగలుగుతున్నాడు. వీటన్నిటిలో ఇంజనీరింగ్ అనేటటువంటి చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇలాంటి ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలంటే రెండు రకాల అవకాశాలు అనేటట్టు ఉన్నాయి ఇంటర్మీడియట్ ఎంపీస్ అయిపోయిన తర్వాత. ఒకటి మన రాష్ట్రంలో అంటే మన తెలుగు రాష్ట్రాలలో మనం ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలంటే వాళ్ళు ఇంటర్మీడియట్ ఎంపీస్ అయిపోయిన తర్వాత ఈఏపీ సెట్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ 4 yearsలో డైరెక్ట్గా వాళ్ళు అడ్మిషన్ తీసుకోవచ్చు. అదే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల్లో వాళ్ళు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్, జేఈ మెయిన్స్, అడ్వాన్స్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి వాళ్ళు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎన్ఐటీస్, ఐఐటీస్ కానీ, IIITs కానీ, గవర్నమెంట్ ఫండింగ్ ఇన్స్టిట్యూట్లలో వాళ్ళు ఇంజనీరింగ్ కోర్సులో అడ్మిషన్ తీసుకోవచ్చు. సో జనరల్గా మనకు ఆల్రెడీ తెలుగు స్టేట్లో నోటిఫికేషన్ అనేటటువంటి వచ్చింది. సో 4 years కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంచుకున్నటువంటి ఆ రంగాలలో వాళ్ళు ఉద్యోగ అవకాశాలు అనేటటువంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో మనకు చూసుకుంటే మినిమం 20 నుంచి 30 రకాల కోర్సెస్ అనేటటువంటి ఉంటవి. కాబట్టి ఇంతమందికి మనం ఏదైతే గోల్ సెట్టింగ్ గురించి, గోల్ గురించి తెలుసుకున్నామో, మనం ఇక్కడ కూడా ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మనం ఒక కెరీర్ను చూజ్ చేసుకునేటప్పుడు నీ యొక్క ఇంట్రెస్ట్, నీ యొక్క పర్సనాలిటీ, నీ యొక్క యాప్ట్యూడ్, తర్వాత ఫ్యూచర్ ఆపర్చునిటీస్ని బేస్ చేసుకొని ఈ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి 20 నుంచి 30 రకాలు ఉన్నటువంటి కోర్సెస్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు భవిష్యత్తు కూడా చాలా మంచి అవకాశాలు అనేటటువంటి ఉంటాయి. ఎందుకంటే ఈ మారుతున్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో ఈ ఇంజనీరింగ్ అనేది ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటేనే మనకు దీంట్లో ఎక్కువ అవకాశాలు అనేటట్టు ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కసారి మీరు చూసుకుంటే మీకు ఇంజనీరింగ్లో సాఫ్ట్వేర్ రిలేటెడ్ దాంట్లో చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, ఇప్పుడు చాలా లీడింగ్లో ఉన్నటువంటి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కావచ్చు, తర్వాత సైబర్ సెక్యూరిటీస్, డేటా సైన్స్ అండ్ నెట్వర్కింగ్, హార్డ్వేర్ సెక్యూరిటీస్, ఇట్లా చాలా రకాల ప్రోగ్రామ్స్ అనేటటువంటి మనం ఇంజనీరింగ్లో చూసుకోవచ్చు. కోర్ ఫీల్డ్స్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఇట్లా చాలా రకాల ప్రోగ్రామ్స్ అనేటువంటి ఉంటాయి. ఈ ప్రోగ్రామ్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనేటటువంటిది మీ యొక్క అభిరుచులను బేస్ చేసుకొని, మీ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని, దాంతోపాటు ఆ కాలేజీ సెలెక్షన్ కూడా, దాంట్లో ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయో కూడా తెలుసుకొని, దాని ప్లేస్మెంట్ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం తెలుసుకుంటే దీంట్లో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు ఇంజనీరింగ్ ఎంపీసీ అయిపోయిన తర్వాత ఇంకా చాలా రకాల అవకాశాలు ఉన్నాయని మనం ఇంతకుముందుకు మాట్లాడాం కదా. సో సెకండ్ వన్ వచ్చేసి ఆర్కిటెక్చర్. సో ఆర్కిటెక్చర్ కూడా ప్రధానంగా ఇదేంటంటే, ఆర్కిటెక్చర్ అనేటటువంటిది మన భారతదేశంలో చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి కెరీర్ అనమాట. సో వీళ్ళు ప్రధానంగా ఏం చేస్తారంటే డిజైన్ అండ్ ప్లానింగ్ సంబంధించిన, కన్స్ట్రక్షన్ సంబంధించిన డిజైన్ అండ్ ప్లానింగ్ పైన వర్క్ చేస్తారు. అంటే ఒక క్లయింట్కు ఒక నిర్మాణం చేస్తున్నప్పుడు ఆయనకు నచ్చిన విధంగా ఏ విధంగా దాని షేప్ ఉండాలి, దాని రూపురేఖలు ఏ విధంగా ఉండాలి, దాని ఆకృతి ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ మొత్తము వీళ్ళు ప్లానింగ్ అనేటటువంటి చేస్తారు. సో ఇలాంటి ఆర్కిటెక్చర్ రిలేటెడ్ కెరీర్లు వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనకు సేమ్ నేషనల్ లెవెల్లో నాట్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, నేషనల్ యాప్ట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్. దాంతోపాటు జేఈ గురించి మాట్లాడాం కదా, దాంట్లో పేపర్ 2 అనే ఎగ్జామ్ రాసి కూడా మనము బీఆర్క్ అనేటటువంటి 5 సంవత్సరాల ప్రోగ్రాంలో అడ్మిషన్ తీసుకోవచ్చు. దాంతోపాటు మనకు తెలుగు స్టేట్స్లో హైదరాబాద్లో కూడా జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అని ఉంది. సో వాళ్ళు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేటటువంటి ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసుకోవచ్చు. తర్వాత పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్లలో కానీ, లేదంటే రైల్వే డిపార్ట్మెంట్స్ కావచ్చు, టౌన్ ప్లానింగ్స్ వాటిల్లో కావచ్చు, భవనాల కట్టలకు సంబంధించినటువంటి సంస్థలలో కూడా వీళ్ళకు చాలా ఉపాధి అవకాశాలు అనేటటువంటివి చాలా ఉన్నాయి ప్రస్తుత యొక్క సమాజంలో. దాంతోపాటు చూసుకుంటే ఇంటర్మీడియట్ ఎంపీస్ అయిపోయినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి మరొక అవకాశం పైలట్. సో పైలట్ అంటే మనందరికి జనరల్గా తెలిసి ఎవరు విమానం నడిపేటటువంటి వాళ్ళను పైలట్ అంటారు. సో ఈ పైలట్ ప్రోగ్రామ్ సైడ్ వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ ఎంపీస్ అయిపోయిన తర్వాత మనకు సపరేట్గా గవర్నమెంట్కి సంబంధించిన కాలేజెస్గా లేవు. దాంతోపాటు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆర్థిక సపోర్ట్ అనేటటువంటి ఉండదు. ఏమైనా స్కాలర్షిప్ సపోర్ట్ ఉంటే మనం ప్రైవేట్ స్కాలర్షిప్స్ అప్లై చేసుకుని ముందుకెళ్ళాలి. ఎందుకు నేను ఇక్కడ ఆర్థిక స్తోమత గురించి మాట్లాడుతున్నంటే, ఈ కోర్సు చేయాలంటే మినిమం 40 నుంచి 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. సో దీనికి ఏ విధంగా వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ ఎంపీస్ అయిపోయిన తర్వాత మనకు ఎయిర్లైన్స్ నుంచి మనకు నోటిఫికేషన్స్ ఇస్తారు. ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. మనకు తెలుగు స్టేట్లో చూసుకుంటే రాజీవ్ గాంధీ ఏవియేషన్ అకాడమీ కావచ్చు, ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ, తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ అని ఇట్లా చాలా సంస్థలు ఉంటాయి. వాళ్ళ నుంచి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనము వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ప్రకారం అప్లై చేసుకుంటే ఏ విధంగా వెళ్ళొచ్చు ఈ పాత్ అంటే, ఫస్ట్ స్టూడెంట్ పైలట్ లైసెన్స్ అని ఉంటుంది. ఇది 9 months ప్రోగ్రామ్ ఉంటుంది. బేసిక్ నాలెడ్జ్ అనేటువంటి వీళ్ళు ఇక్కడ నేర్చుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్
ప్రైవేట్ పైలట్ లైసెన్స్ అని ఉంటుంది. ఇదేంటంటే 6 months ప్రోగ్రామ్. ఇక్కడ ప్రాక్టికల్గా కూడా వీళ్ళకి నాలెడ్జ్ అనేటటువంటి ఉంటుంది. అండర్ సీనియర్ పైలట్ ఉండి వాళ్ళకి ఏ విధంగా ఫ్లైట్ను టేకప్ చేయాలి, ఏ విధంగా ల్యాండ్ చేయాలి, వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ఇవన్నీ వాళ్ళకు లైవ్గా వాళ్ళు ట్రైనింగ్లో నేర్పిస్తారు. అది అయిపోయిన తర్వాత లాస్ట్ CPL అంటే కమర్షియల్ పైలట్ లైసెన్స్, ఇది 1.5 year ఉంటుంది, 18 months. ఇది లాస్ట్ ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే అప్పుడు మనకు ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్నటువంటి సివిల్ అంటే మనం ప్యాసింజర్స్ వెళ్ళేటటువంటి ఫ్లైట్స్ అనేటటువంటి మనం నడపడానికి మనకు లైసెన్స్ అనేటటువంటి అప్రూవల్ వస్తుంది. ఈ విధంగా మనం ఈ కెరీర్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు చూసుకుంటే మనకి ఇంకా NDA, ఇది కూడా మనకు దీంట్లో కూడా ఈ NDA ద్వారా కూడా మనం పైలట్కి సంబంధించిన కెరీర్ స్టార్ట్ చేయొచ్చు. లేదంటే డిఫెన్స్లో మనం ఒక టెక్నికల్ ఆఫీసర్స్కి వెళ్ళొచ్చు. NDA ఇది కూడా ఇంటర్మీడియట్ MPC అయిపోయిన తర్వాత వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే NDA అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఇందులో 3 దళాలు ఉంటాయి: ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఇక్కడ చూసుకుంటే ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం ఇంటర్లో కంపల్సరీ MPC అనేటటువంటి సబ్జెక్ట్ చదివి ఉండాలి. ఇండియన్ ఆర్మీకి అయితే మాత్రం ఇంటర్లో ఏ గ్రూప్ ఉన్నా కూడా సరిపోతుంది. కాకపోతే దీనికి ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనకి NDA నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం 2 సార్లు వస్తుంది. సో వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 900 మార్కులకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో ఏంటంటే మేజర్గా మ్యాథమెటికల్ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. 300 మార్క్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి వస్తాయి. రిమైనింగ్ ఇంగ్లీష్ 200 నుంచి ఉంటాయి. 400 అంటే ఆల్ సబ్జెక్ట్స్ నుంచి వస్తాయి. కాబట్టి ఎక్కువ వెయిటేజ్ మ్యాథ్స్కి ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయిపోయింది ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఈ 900లో మినిమం 300 నుంచి 350 మార్కులు వస్తే వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయిపోయిన తర్వాత సర్వీస్ సెలక్షన్ బోర్డు అని ఉంటుంది. వాళ్ళు 5 days వాళ్ళకు ఇంటర్వ్యూ అనేటటువంటి ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత 3 years ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు డిఫెన్స్లో మనకు ఈ కెరీర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా ఎక్కువ ఏంటంటే పోస్టులు ఆర్మీలో ఉంటాయి ఎక్కువ పోస్టులు, కానీ కాంపిటీషన్ మాత్రం నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ అనేటటువంటి ఉంటుంది. సో ఈ విధంగా మనకు డిఫెన్స్ సంబంధించిన కెరీర్ అవకాశాలు ఈ విధంగా ఉంటాయి. అయితే లవకుమార్ గారు, మీరు ఇందాక చెప్తున్నారు అంటే MPC చదువుతున్న వారికి ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒక ఇంజనీరింగ్ అనే కాకుండా చాలా అవకాశాలు ఉన్నాయని బాగా చెప్పారు. సో చంద్రశేఖర్ గారు చెప్తున్నారు. అదేనండి, లవకుమార్ గారి దీనికి ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడుతున్నారు. నమస్తే అండి. హలో హలో, నమస్తే అండి. ఓకే మేడం, నమస్తే. మీ క్వశ్చన్ అడగండి. అయితే ఇప్పుడు ఇంటర్ లో బైపీసీ తీసుకుంటే IIT JEE రాస్తారు కదా మేడం? బైపీసీ తీసుకున్న వాళ్ళు IIT JEE రాయరండి, వాళ్ళు నీట్ రాస్తారు మెడికల్ ఎగ్జామినేషన్ కి. అవును సార్. ఇదొకటి. ఇంకోటి MSc తీసుకుంటే రాయచ్చా సార్? MSc తీసుకున్నా కానీ రాయడానికి లేదు మీకు. అవునా అండి? అంటే కానీ ఇప్పుడు సార్ MSc తీసుకున్నా కానీ మీరు MSc తీసుకున్నా కానీ IIT రాయట్లేదు అని డిసప్పాయింట్ అవ్వక్కర్లేదండి. MScకి కావాల్సిన కెరియర్స్ చాలా ఉన్నాయి. యూ కెన్ గెట్ ఇన్ టు ఎకనామిక్స్, యూ కెన్ గెట్ ఇన్ టు డేటా సైన్స్. రేపు మీరు అసలు MSc తీసుకుంటే ద బెస్ట్ ఫ్యూచర్ ఆపర్చునిటీ యాజ్ ఎ డేటా సైంటిస్ట్. సో డిగ్రీలో మీరు మ్యాథ్స్ ఎకనామిక్స్ కంటిన్యూ చేస్తే మీరు పీజీలోకి వెళ్ళినప్పుడు డేటా సైన్స్ అనే స్పెషలైజేషన్ చేస్తే యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ కెరియర్ ఆపర్చునిటీస్ అండి. అదే ఇందాక మీరు చెప్తూ ఉన్నారు MPC చదివిన విద్యార్థులకు ఇంకా అవకాశాలు చాలా ఉన్నాయని ఆయన చెప్పారు, ఇంజనీరింగే కాకుండా. సో మీరు కూడా ఏదో చెప్తూ అంటే మనం లవ్ కుమార్ గారిని నేను ఆయన చెప్పింది ఓన్లీ ఇంజనీరింగ్ మీద ఫోకస్ చేస్తూ చెప్తున్నారు కదండి. దానికి ఇంకా వాల్యూ ఎడిషన్ ఏంటంటే అండి, ఒక్క ఇంజనీరింగే కాదండి. ఇప్పుడు MPC వాళ్ళు అందరూ ఇంజనీర్లు అవుతారా అంటే 1.2 lakh ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తే ఉద్యోగ అవకాశాలు ఎంతమందికి ఉంటాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. నేనేమన్నానంటే ఇంజనీరింగ్ కాకుండా అంటే ఇంట్రెస్ట్ ఇప్పుడు పర్సనాలిటీ, ఇంట్రెస్ట్, యాప్టిట్యూడ్ అన్నాము. యాప్టిట్యూడ్లో మనకు ఆ మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్ అనేది కరెక్ట్గా ఉంటే దెన్ యూ కెన్ గెట్ ఇన్ టు దట్ ఇంజనీరింగ్. పర్సనాలిటీ అనేది మన ఓన్ పర్సనాలిటీ అండి. ఇప్పుడు కొంతమంది ఎక్స్ట్రోవర్ట్ అంటారు, కొంతమంది ఇంట్రోవర్ట్ అంటారు. ఇది మామూలుగా యూజ్ చేసే లాంగ్వేజ్. ఎవరైతే మాట్లాడరో వాళ్ళని ఇంట్రోవర్ట్ అంటాం. కానీ ఇంట్రోవర్ట్ కూడా మాట్లాడతాడండి. ఇంట్రోవర్ట్ ఎక్కడ మాట్లాడతాడంటే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉన్న జోన్లో మాట్లాడతాడు. ఎక్స్ట్రోవర్ట్ ఏంటంటే వాడి ఆలోచన ఉండదు, వాడు ఏంటంటే పబ్లిక్లో ఎవరితో ఉన్నా మాట్లాడగలరు. సో ఆ పర్సనాలిటీ మనకు తెలియాలి. ఇప్పుడు మీరు వెదర్ ఇట్ ఈస్ అ డాక్టర్ కానీ, లేకపోతే మీరు ఈ డేటా సైంటిస్ట్ కానీ, లేకపోతే ఎవరైనా సైంటిస్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి దే షుడ్ బి మోర్ ఆఫ్ ఎన్ ఇంట్రోవర్ట్. ఎందుకంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎక్కువ. ఎక్స్ట్రోవర్ట్కి థాట్ ప్రాసెస్ ఉండదు. ఎక్స్ట్రోవర్ట్కి పబ్లిక్లో ఎంతమంది ఉన్నారో హీ టేక్స్ ఆల్ ద థాట్స్ ఫ్రమ్ దెమ్ అండ్ ఫ్రేమ్ ఏ ప్రాసెస్ అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్.
సో ఇంజనీరింగే కాకుండా బీఎస్సీ మ్యాథమెటిక్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కూడా యూ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ. ఎందుకంటే మనకి ఈ రోజున హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ఐటీ సిస్టమ్ ఎట్లా ఉందంటే ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒకటి, కోర్ ఇంజనీరింగ్ ఒకటి. కోర్ ఇంజనీరింగ్లో డెఫినెట్గా ఎలక్ట్రికల్, మెకానికల్ ఇవన్నీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వెళ్ళాలి అంటే ఈరోజు ఈజ్ ఇట్ మ్యాండేటరీ టు హ్యావ్ ఏ బీటెక్ అంటే అక్కర్లేదండి. ఇంకా ఏదైనా చేయొచ్చు. యూ కెన్ గెట్ ఇన్ టు బిఎస్సి రెగ్యులర్ డిగ్రీ కోర్స్, బిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్, రైట్? అట్లాంటి కోర్స్ చేసి కూడా యూ కెన్ బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, రైట్? బిఎస్సి ఎలక్ట్రానిక్స్, ఎనీథింగ్. ఈ రోజున ఆపర్చునిటీ ఇంకెట్లా ఉంది అంటే అండి, 10th అయిన తర్వాత మీరు వొకేషనల్ కోర్స్ చేసిన, 10th అయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిన తర్వాత గో అండ్ డూ ఎ డిప్లొమా ఇన్ గేమింగ్. ఓకే, హ్యూజ్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఫ్యూచర్ ఈజ్ ఆల్ మోర్ ఆఫ్ గేమింగ్. అది అంటే మన సొసైటీ డైరెక్ట్ చేసేది ఏంటి అంటే స్టూడెంట్స్ని ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఒకటే ఆప్షన్, ఎంపీసీ అయితే ఇంజనీరింగ్ మిషన్లోకి వెళ్ళు, బైపీసీ అయితే డాక్టర్ మిషన్లోకి వెళ్ళు అని. కాదండి, వాస్ట్ ఆపర్చునిటీస్, చాలా ఆపర్చునిటీస్. అంటే డిగ్రీ చేయొచ్చు, డిగ్రీ బిఎస్సి చేయొచ్చు, బిఎస్సి కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు. కొన్ని కాలేజెస్లో మీకు ఇక్కడి నుంచే స్పెషలైజేషన్ మొదలవుతుంది, డేటా సైన్స్ అని. సో అది కరెక్ట్గా చూసుకొని నాకు ఇంజనీరింగ్ వద్దు, నేను టెక్నాలజీ నాకు వద్దు, రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ దీంట్లోకి వెళ్తాను అన్న వాళ్ళు వై కాంట్ దే గెట్ ఇన్ టు బిఎస్సి కంప్యూటర్ సైన్స్ కైండ్ ఆఫ్, బిఎస్సి మ్యాథమెటిక్స్, దట్ ఈస్ ఆల్సో హ్యూజ్ ఆపర్చునిటీ. బిఎస్సి మ్యాథమెటిక్స్ చేసి డేటా సైన్స్లో కూడా వెళ్ళొచ్చు మీరు ఎంఎస్సిలో. సో విద్యార్థులు ఏంటంటే కొంచెం ఓపెన్ అయ్యి ఆ ఇంజనీరింగ్, మెడిసిన్ అనేది కాకుండా లుక్ ఎట్ ద అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కెరియర్స్ అనేది, అంటే అన్ని కూడా చూసుకొని కంఫర్ట్ గా ఉంటే నా ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది, నేను ఎంతవరకు చేయగలను, నేను ఎక్స్ట్రోవర్ట్, నేను ఒక 8 hours కూర్చోగలనా చైర్లో, లేదంటే నేను తిరుగుతూ ఉండాలనుకుంటున్నానా అనేది నా పర్సనాలిటీ. అది దాన్ని బట్టి చూజ్ ఏ కెరియర్. ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. ఎందుకంటే 24 years వరకు మీరు చదువుకుంటారండి. 24 years వరకు వీళ్ళు చదివిన తర్వాత ఆల్మోస్ట్ అనదర్ 36 to 38 years దే విల్ బి వర్కింగ్. అంటే మీరు చదివిన చదువు 38 years ఆఫ్ వర్క్. ఈ 38 years ఆఫ్ వర్క్లో యూ నీడ్ టు ఎర్న్ ఫర్ అనదర్ 30 years ఆఫ్టర్ రిటైర్మెంట్. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 70% ఆఫ్ యువర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ దట్ 38 years. ఆ 38 yearsలో మనకి ఇంట్రెస్ట్ లేని దీంట్లోకి ఫీల్డ్లోకి వెళ్ళామనుకోండి, ఆ కెరియర్ యూ కెనాట్ రియల్లీ రీవోక్. అంటే మేము చదువుకున్న దీంట్లో దేర్ వాజ్ ఎ పాసిబిలిటీ, అంత కాంపిటీషన్ ఉండే కాదు. కానీ లవ్ కుమార్ గారు చెప్పినట్టు ఈ రోజున్న కాంపిటేటివ్ వరల్డ్లో యూ నీడ్ టు బి వెరీ క్లియర్ ఆన్ యువర్ గోల్. మన కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ క్వశ్చన్ అడగండి. మా పాప అకౌంటెన్సీ టాక్సేషన్ చేసింది మేడం. ఓకే, చెప్పండి. అయితే ఇప్పుడు యూనివర్సిటీకి ఎగ్జామ్స్ రాస్తానంటుంది. మరి దీనికి సంబంధించి కోర్సులు ఏముంటాయి? మళ్ళా హలో చెప్పండి, వింటున్నారు. ఇక్కడ మనకి అందరు ఉన్నారండి. జ్యోత్స్న గారు ఉన్నారు, లవ్ కుమార్ గారు ఉన్నారు, చంద్రశేఖర్ గారు ఉన్నారు. అవునండి, మైనారిటీ గురుకులాల్లో అకౌంటెన్సీ టాక్సేషన్ చేసింది మేడం మా బిడ్డ. ఓకే, సో ఇప్పుడు ఆమె యూనివర్సిటీకి దానికి ఎగ్జామ్ రాస్తానంటుంది. రాసిన తర్వాత మరి ఈ కోర్స్ తీసుకోవాలి, వాళ్ళు ఎలా మరి వారికి అకామిడేషన్ అవి ఉంటాయా? గవర్నమెంట్ ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీల హాస్టల్ సౌకర్యాలు ఉంటాయా? అదే మీ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు యూనివర్సిటీలో వస్తే, యూనివర్సిటీలో సీట్ వస్తే ఆవిడ హాస్టల్ అకామిడేషన్ ఉంటుందా, తను ఏం తీసుకోవాలని అడుగుతున్నారు, అంతే కదండి? ఇప్పుడు చెప్తారు, మనకి జ్యోత్స్న గారు చెప్తారు. ఇక్కడ అకౌంటింగ్ టాక్సేషన్ వొకేషనల్ కోర్స్ చేసినటువంటి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వాళ్ళ ఎలిజిబిలిటీ మామూలుగా జనరల్గా BA, బీకామ్ కంప్యూటర్స్, ఓకే, బీకామ్ టాక్సేషన్, ఆ తర్వాత ఇన్సూరెన్స్, సేల్స్ మేనేజ్మెంట్, టూరిజం మేనేజ్మెంట్, BBM, PBA ఇలాంటి కోర్సెస్ అన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా CEC చేసినటువంటి పిల్లలకి ఎలాంటి అవకాశాలు ఉంటాయో A&T చేసిన వాళ్ళకి కూడా అకౌంటింగ్ టాక్సేషన్ వాళ్ళకి ఈ అవకాశాలన్నీ కూడా ఉంటాయి. దీంతోపాటు వీళ్ళు CA కూడా చేయొచ్చు, ICWA కూడా చేయొచ్చు, CS కూడా చేయొచ్చు. కాబట్టి తనకున్నటువంటి అభిరుచి మేరకు మ్యాథమెటిక్స్లో ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటే టాక్సేషన్ చేయాలి అనుకున్నప్పుడు CA లాంటి కోర్సెస్ కూడా చేయొచ్చు. సో అవి చేసినప్పుడు ఆ ప్రైవేట్ యూనివర్సిటీస్కి మామూలుగా హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, వెళ్ళొచ్చు వాళ్ళు.
ఓకే, ఇప్పుడు అదే అన్నారు ఆయన, యూనివర్సిటీకి వెళ్తే హాస్టల్ ఫెసిలిటీ ఉంటుందండి. ఉంటుందా లేదా అనే డౌట్ కూడా ఉంది ఆయన. ఉంటుంది. ఓకే, ఇప్పుడు శ్రవంతి గారు, ఇప్పుడు బైపీసీ చదువుతున్న వారికి ఉన్న అవకాశాలు ఏంటి అంటారు? ఓకే, ఎంపీసీ తర్వాత ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేది ఇంతవరకు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ బైపీసీ తర్వాత ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బైపీసీ తర్వాత పిల్లలందరూ ఏమనుకుంటారంటే డాక్టర్ అనేది ఒకటే కెరియర్ ఉందేమో అని అనుకుంటారు చాలామంది. సో డాక్టరే కాకుండా చాలా కెరియర్ ఆపర్చునిటీస్ మనకు బైపీసీ తర్వాత ఉన్నాయి. మొదటగా డాక్టర్ గురించి తెలుసుకుందాం. సో మరి డాక్టర్ అవ్వాలి అంటే ఎలా అవ్వాలి, ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అంటే మనకి నేషనల్ లెవెల్లో నీట్ అనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో నీట్ అనే ఎగ్జామ్ రాసి మీరు మంచి ర్యాంక్ తెచ్చుకున్నట్టయితే మనకి డాక్టర్ కోర్స్ అనేది 5.5 సంవత్సరాలు ఉంటుంది. సో ఈ డాక్టర్ కోర్సులో చాలా రకాల డాక్టర్లు ఉంటారు. సో నెక్స్ట్ చూడండి, మీరు ఎంబీబీఎస్ డాక్టర్, డెంటల్ డాక్టర్, వెటర్నరీ డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, హోమియోపతి, న్యాచురోపతి, ఇలా చాలా రకాల డాక్టర్స్ ఉంటారు. మనుషులకి సంబంధించి ఏదైనా వ్యాధులు వచ్చాయనుకోండి, ఎవరు చూస్తారు? ఎంబీబీఎస్ డాక్టర్ అనేవారు చూస్తారు. పళ్ళకి సంబంధించి ఏదైనా వ్యాధి కానీ వచ్చిందనుకోండి, ఎవరు క్లియర్ చేస్తారు, ఎవరు నయం చేస్తారు అంటే డెంటిస్ట్ చేస్తారు. అలాగే మనకి మూగ జీవాలకు సంబంధించి డాక్టర్ కూడా ఉంటారు, వాళ్ళని వెటర్నరీ డాక్టర్ అని అంటారు. మనం కొన్ని ఆయుర్వేదిక మూలికలతో నయం అనేది చేస్తారు కొంతమంది డాక్టర్స్. సో వారిని ఏమంటారు అంటే ఆయుర్వేదిక్ డాక్టర్. ఆ కోర్స్ ఏంటి అంటే BAMS. నెక్స్ట్ హోమియోపతి, కొన్ని దినుసులు యూజ్ చేసి, కొన్ని దినుసులు వాడి మందులు అనేది తయారు చేస్తారు, దాన్ని హోమియోపతి అంటారు. ఆ కోర్స్ని BHMS అని అంటారు. నెక్స్ట్ కొన్ని సూర్యరశ్మి కానీ యోగా కానీ ఇలాంటి వాటితో న్యాచురల్గా కొన్ని వ్యాధులను నయం చేస్తారు. అలాంటిది ఏం కోర్స్ చేస్తారు అంటే BNYS, బ్యాచిలర్ ఆఫ్ న్యాచురోపతి, హోమియో అండ్ న్యాచురోపతి కోర్సు. సో ఇలా మనకి ఇలాంటి చాలా రకాల డాక్టర్స్ అనేది ఉంటారు. నెక్స్ట్ నీట్ సిలబస్ గురించి ఒకసారి తెలుసుకుందాము. చాలామంది నీట్కి అప్లై చేసి ఉంటారు పిల్లలు. మనకి నీట్ అనేది 720 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అది 3 hours ఉంటుంది ఎగ్జాము. మనం ఏదైనా పిల్లలు రాంగ్ ఆన్సర్ పెట్టినట్టయితే దానికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇది నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇది నీట్కి సంబంధించి. నెక్స్ట్ డాక్టరే కాకుండా మనకి చాలా రకాల కెరియర్స్ ఉన్నాయి ఆఫ్టర్ బైపీసీ. సో చాలా రకాల కెరియర్స్ కోర్సెస్కి ఏంటి అంటే మెయిన్గా ఎప్సెట్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ ఉంది. ఇప్పుడు మనకి తెలంగాణ స్టేట్లో ఎప్సెట్ అనే ఎగ్జామ్ ఉంటుంది, అండ్ స్టేట్ లెవెల్ ఎగ్జాము. ఈ ఎగ్జామ్ బేస్డ్ మనకి బైపీసీ తర్వాత చాలా రకాల కోర్సెస్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో మనకి ఈ ఎప్సెట్ ఎగ్జామ్ అనేది ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. మనకి April 4th అనేది లాస్ట్ డేట్ ఉంది. ఎవరైనా పిల్లలు అప్లై చేసుకొని పిల్లలు ఉంటే చేసుకోవచ్చు, బైపీసీ కంప్లీట్ చేసిన పిల్లలు. సో ఈ ఎప్సెట్ ఎగ్జామ్ ద్వారా మనకి అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, వెటర్నరీ కానీ, BSc నర్సింగ్ కానీ ఇలాంటి చాలా రకాల ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. మనం ఇప్పుడు అగ్రికల్చర్ గురించి తెలుసుకుందాం. సో మనకి అగ్రికల్చర్లో 2 రకాల కోర్సులు ఉన్నాయి, బీటెక్ అగ్రికల్చర్, నెక్స్ట్ BSc అగ్రికల్చర్. సో దీనికి రెండింటికి ఎలిజిబిలిటీ ఏంటి? ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ చేసి ఎప్సెట్ అనే ఎగ్జామ్ రాసి క్వాలిఫై ఉండాలి. సో దీనికి మనం ఏం నేర్చుకుంటారు ఈ BSc అగ్రికల్చర్లో అంటే పంటలు ఎలా పండించాలి, ఎలాంటి విధానాలు వాడితే ఎక్కువ దిగుబడి వస్తుంది, విత్తనాల శుద్ధి ఎలా చేయాలి, ఎలాంటి వంగడాలను వాడాలి అనేది ఈ BSc అగ్రికల్చర్ కోర్సులో పిల్లలు నేర్చుకుంటారు. ఈ నెక్స్ట్ ఇంకొక మంచి ఆపర్చునిటీ వచ్చేసి వెటర్నరీ కోర్సు. ఇందాక తెలుసుకున్నాం కదా, మూగ జీవాలకు సంబంధించిన ఏదైనా వ్యాధులు వస్తే వాటి సంరక్షణ కానీ, వాటికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఈ వెటర్నరీ కోర్సులో నేర్చుకుంటారు. ఈ వెటర్నరీ కోర్సులో మనం అడ్మిషన్ తీసుకోవాలి పిల్లలు అంటే దీనికి కూడా ఎప్సెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ కోర్స్ వచ్చేసి మనకి 5.5 సంవత్సరాలు ఉంటుంది. ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత పిల్లలు గవర్నమెంట్, ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ, రీసెర్చ్ సెంటర్స్లో కానీ, యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్లో కానీ జాబ్ అనేది చేసుకోవచ్చు. మరి ఈ కోర్స్ చేయాలి అంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి పిల్లలకి అంటే ఎంపతి ఉండాలి, పిల్లలకి ఈ మూగ జీవాలను సంరక్షణ పైన ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. సో అలా ఉన్నట్టయితే ఈ కోర్సుకి బాగా సూట్ అవుతారు. నెక్స్ట్ మనకి ఇంకా చాలా కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి. హార్టికల్చర్.
సో ఇందాక మనం అగ్రికల్చర్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ హార్టికల్చర్ అంటే ఏంటి అంటే పూలు, పండ్లు, కూరగాయల గురించి చదువుతారు. వాటిని ఎలా పెంచాలి, ఎక్కువ దిగుబడి ఎలా వచ్చేలా చేయాలి, ఎలాంటి విధానాలు వాడాలి, ఇవన్నీ హార్టికల్చర్ కోర్సులో నేర్చుకుంటారు. దీన్ని బీఎస్సీ హార్టికల్చర్ మనకి 3 years కోర్స్ అనేది ఉంటుంది. సేమ్ ఇందాక చెప్పినట్టు ఎప్సెట్ అనే ఎగ్జామ్ త్రూనే మనకి ఈ బీఎస్సీ హార్టికల్చర్ కోర్సులో అడ్మిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ హార్టికల్చర్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత పిల్లలు గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టార్లో హార్టికల్చరిస్ట్గా, ఫార్మ్ మేనేజర్గా కానీ, ల్యాండ్స్కేపింగ్ డిజైనర్గా కానీ ఇట్లా మీరు జాబ్ అనేది, మీ కెరియర్ అనేది స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఫిషరీ సైన్స్. సో చేపల పెంపకం ఎలా చేయాలి అనేది ఈ ఫిషరీ సైన్స్ కోర్సులో నేర్చుకోవడం జరుగుతుంది. దీనికి కూడా ఎప్సెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ త్రూనే మనకి అడ్మిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీన్నే BFSC అంటారు, బ్యాచులర్ ఆఫ్ ఫిషరీ సైన్స్. 4 years ఉంటుంది కోర్సు. ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనము నార్మల్గా మనమే ఫిషరీస్కి సంబంధించిన సంస్థ కానీ పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే గవర్నమెంట్, ప్రైవేట్ సంస్థల్లో ఫిషరీకి సంబంధించిన దానిలో అవకాశాలు అనేది చాలా ఉంటాయి. మనకి ఈ ఫిషరీకి సంబంధించి మన తెలంగాణలో కూడా మనకి ఒక కాలేజ్ అనేది ఉంది. కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ పెబ్బేర్ దగ్గర ఒక కాలేజ్ అని ఉంది. ఆ కాలేజ్ త్రూ మీరు ఈ అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ అంటే ఇప్పుడు మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి మేడం. నమస్కారం మీ క్వశ్చన్ అడగండి. మేడం, ముందుగా మీరు నిపుణ ప్రోగ్రామ్ లో మీరు ఇలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు మేడం. నేను మొదటిసారి వింటున్నా ఇలా గవర్నమెంట్ కూడా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి పిల్లలను ఎంకరేజ్ చేస్తున్నారు అని. అయితే చాలా థ్యాంక్స్ అండి మీకు. అయితే మేడం, ఇంటర్మీడియట్ కి వచ్చిన తర్వాత ఏ కోర్సులు చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తున్నారు. సో కొంచెం ఎర్లీగా 10th తర్వాత ఏ సబ్జెక్ట్స్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి అనేది. ఎందుకంటే ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత తెలియక ఇంటర్మీడియట్ లో ఏదో ఒకటి తీసుకుంటారండి. కానీ 10th లోనే కొంచెం అడ్వాన్స్ గా ఆలోచన చేసి ఒక మంచి సబ్జెక్ట్ ఏమన్నా కోర్సులు వీళ్ళు ఎవరైనా చెప్పి మమ్మల్ని కానీ అందరినీ ఉపయోగపడే విధంగా ఒక ప్రోగ్రామ్ చేసినా బాగుంటుంది. ఈ సమయంలో మీరు చెప్పినా కూడా బాగుంటుందని ఆశపడుతున్నాం. థ్యాంక్ యూ అండి, మంచి ప్రశ్న అడిగారు. సో మనకు యాక్చువల్గా మనం 10వ తరగతి అయిపోయిన తర్వాత ప్రతి విద్యార్థి తీసుకునేటటువంటి నిర్ణయం అనేటటువంటి తన యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి సో చాలా జాగ్రత్తగా మనము కోర్సు సెలెక్షన్ అనేది తీసుకోవాలి. 10 తర్వాత మనకు జనరల్గా చూస్తే ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ITI ఇట్లా మనం జనరల్గా తెలిసిన కోర్సెస్ ఉంటాయి. కానీ యాక్చువల్గా 10 తర్వాత ఒక 10 నుంచి 11 రకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి 10వ తరగతి కంప్లీట్ అయిపోయినటువంటి విద్యార్థులకు. నేను జస్ట్ నేమ్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 10th క్లాస్ అయిపోయిన తర్వాత సో మనందరికి తెలిసినట్టు ఇంటర్మీడియట్ తీసుకోవచ్చు. ఇంటర్మీడియట్లో జనరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, MPC, BIPC, CEC, HES అని. దాంతోపాటు ఇంటర్లో వొకేషనల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాంతోపాటు 10th క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవచ్చు అంటే వాళ్ళు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇది మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అని హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉంటుంది. సో వాళ్ళు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. 2 years ప్రోగ్రామ్, 3 years ప్రోగ్రామ్స్ అని. తర్వాత మనం నెక్స్ట్ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది కూడా 10th క్లాస్ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. ఇందాక శ్రవంతి మేడం చెప్పినట్లు కూరగాయలు, పండ్లు, ఈ నర్సరీకి సంబంధించిన దాటి గురించి అందులో చదువుకుంటారు. దాంతోపాటు డిప్లొమా ఇన్ వెటర్నరీ అని కూడా ఉంటుంది మనకు. PV నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ అని అది కూడా హైదరాబాద్లోనే ఉంది. సో దాంతోపాటు పాలిసెట్ మనకు పాలిటెక్నిక్ డిప్లొమా కూడా చేసుకోవచ్చు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత 3 years పాలిటెక్నిక్ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉంటాయి. పాలిసెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మనం ఆ కోర్స్ సైడ్ వెళ్ళొచ్చు. ఇది అయిపోయిన తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్గా వాళ్ళు కెరీర్ స్టార్ట్ చేస్తారు. దీంట్లో కూడా ఒక 20 నుంచి 30 రకాల ఇంజనీరింగ్ డిప్లొమా లెవెల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాంతోపాటు డిప్లొమా ఇన్ ఫిషరీకి సంబంధించి ఉంటుంది. దాంతోపాటు CITD అని ఉంటుంది, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైనింగ్ అనేది. చాలా మనకు తెలియదు మన ప్రాంతంలో. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఉంది, బాలానగర్లో. 10వ తరగతి అయిపోయిన తర్వాత CITD అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది. వాళ్ళు ఒక నేషనల్ లెవెల్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మీరు డిప్లొమా లెవెల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, ఆటోమేషన్ సంబంధించిన కొన్ని ఇంజనీరింగ్ డిప్లొమా లెవెల్లో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇట్లా ఇదొక రకమైన అవకాశం ఉంటుంది. తర్వాత CIPET సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ మన హైదరాబాద్ చెర్లపల్లిలో ఉంది. వీళ్ళు కూడా 10th క్లాస్ అయిపోయినటువంటి విద్యార్థులకు ఒక ఎంట్రన్స్, ఒక ప్రవేశ పరీక్ష ద్వారా డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అనే ఒక 3 years ప్రోగ్రామ్స్ అనేటటువంటి 2 ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా కూడా మీరు
10th క్లాస్ అయిపోయిన తర్వాత డిఫరెంట్ కోర్సులు వెళ్ళొచ్చు. ఇట్లా మనకు ఒక 10 నుంచి 10th క్లాస్ అయిపోయిన తర్వాత 10 నుంచి 11 రకాల కెరీర్ అవకాశాలు అయితే ఉన్నాయని మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ అండి, మంచి ప్రశ్న అడిగారు. థ్యాంక్ యూ అండి. అయితే ఇందాక మీరు చెప్పారు మెడికల్ కోర్సులు చాలా ఉన్నాయి. అయితే మెడికల్ కోర్సులు చేయడానికి ఒక 4 to 5 years పడుతుంది. ఇంజనీరింగ్ కానీ అది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని కూడా. అయితే తక్కువ ఖర్చుతో తక్కువ వ్యవధిలో అంటే ఉపాధి పొందే అవకాశాలు ఏమైనా ఉన్నాయా బైపీసీ వాళ్ళకి? ఉన్నాయండి. మనకి బైపీసీ తర్వాత తక్కువ వ్యవధిలో చేసుకునే కోర్సెస్ కూడా ఉన్నాయి. సో అందులో ఒకటి ఏంటి అంటే పారామెడికల్ కోర్సెస్. ఇప్పుడు నార్మల్గా మనం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ టెస్టులు రాస్తారు. ఆ టెస్టులు ఎవరు చేస్తారు మరి అంటే ఈ పారామెడికల్ కోర్సెస్ చేసిన వాళ్ళు చేస్తారు. ఈ పారామెడికల్ కోర్సెస్ వచ్చేసి 2 years ఉంటాయి. ఈ పారామెడికల్ కోర్సులు చేసిన తర్వాత పిల్లలు 2 years తర్వాత వెంటనే ఉపాధిలో వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. పారామెడికల్లో చాలా రకాల కోర్సెస్ ఉంటాయి. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అని, ఎక్స్రే టెక్నీషియన్ అని, ఈసీజీ టెక్నీషియన్ అని, డయాలసిస్ టెక్నీషియన్ అని, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అని, ఫిజియోథెరపిస్ట్, అనస్థేషియా టెక్నీషియన్, ఇలా చాలా రకాల కోర్సెస్ మనకి ఈ పారామెడికల్లో ఉన్నాయి. సో ఈ పారామెడికల్ కోర్స్కి అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది అవసరం లేదు. ఇంటర్మీడియట్లో వచ్చిన మెరిట్ ఆధారంగా మనకి ఈ పారామెడికల్ కోర్సులో అడ్మిషన్ అనేది ఇస్తారు. సో మనకి ఎవ్రీ ఇయర్ మనకి మార్చ్ లేదా ఏప్రిల్లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ పారామెడికల్ కోర్స్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. దానికి అప్లై చేసుకున్నట్టయితే పారామెడికల్ కోర్స్కి ఇంటర్మీడియట్ మెరిట్ ఆధారంగా మెరిట్ బాగుంటే మనకి గవర్నమెంట్ కాలేజీలో, కొంచెం మెరిట్ తక్కువ ఉంటే ప్రైవేట్ కాలేజీలో పారామెడికల్ కోర్స్కి సీట్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఉన్న ఇంకో మంచి ఆపర్చునిటీ ఏంటి అంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ అనే కోర్సు కూడా ఉంటుంది. అది కూడా మనకి 3 years ఉంటుంది కోర్సు. సో దానికి సంబంధించి ఏంటి అంటే మనం ఇప్పుడు ఏదైనా మెడికల్ షాప్కి వెళ్ళినట్టయితే మనకి డిసీజ్ని బట్టి మెడిసిన్ అనేది ఇస్తారు. సో మెడికల్ షాప్ని పెట్టుకోవాలి అనుకుంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ. సో ఆ కోర్సు కూడా 3 years ఉంటుంది. ఆ 3 years కోర్సు కూడా మనకి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉండదు. ఇంటర్మీడియట్ బైపీసీలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ అనేది అలాట్మెంట్ జరుగుతుంది. డిప్లొమా ఇన్ ఫార్మసీ అది కూడా ఒక మంచి ఆపర్చునిటీ. అంటే ఇప్పుడు ఈ ఎంపీసీ బైపీసీ చేసిన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ సైన్స్ గ్రూప్సే కాకుండా ఏ గ్రూప్స్ చేసినా ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? చాలా ఉన్నాయండి. ఇప్పుడు చెప్తాను మనం ముందు. సో ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి అందరూ చేసుకునే కోర్సెస్ అవకాశాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి ఏంటి అంటే చార్టర్డ్ అకౌంటెంట్. సో ఒక కంపెనీకి, ఒక సంస్థకి సంబంధించిన లావాదేవీలు, వాటిని గణన ఆడిట్ ఎవరు చేస్తారు అంటే ఈ చార్టర్డ్ అకౌంట్ అనేవారు చేస్తారు. ఈ చార్టర్డ్ అకౌంట్కి ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చేసినా పర్వాలేదు, ఎలిజిబుల్ అవుతారు. సో ఫస్ట్ ఈ చార్టర్డ్ అకౌంట్ చేయాలి అంటే ఫస్ట్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఈ ఫౌండేషన్ ప్రోగ్రామ్కి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఈ ఫౌండేషన్ ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి సంబంధించిన ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయినట్టయితే నెక్స్ట్ ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఇందులోనే ఫౌండేషన్ తర్వాత ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్. సో ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్కి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికి ఎగ్జామ్స్కి ముందు మనకి ఒక 9 months పీరియడ్ అనేది 9 months టైం అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ కూడా రాసి క్వాలిఫై అయినట్టయితే నెక్స్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఆల్రెడీ ఎవరైతే సీఏగా వర్క్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర 3 years ప్రాక్టికల్గా ట్రైనింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాక్టికల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత సిఏ ఫైనల్ అని ఉంటుంది. సో ఈ సిఏ ఫైనల్కి రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి సంబంధించిన ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయినట్టయితే సర్టిఫైడ్ సిఏగా వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనకి చాలా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఉన్న ఇంకో ఆపర్చునిటీ ఎనీ ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, వాళ్ళు వచ్చేసి సిఎస్ కూడా చేసుకోవచ్చు. సో సిఎస్ ఏంటి అంటే ఒక సంస్థకి సంబంధించిన చట్టపరమైన నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు, దానికి సంబంధించి ఎవరు చూస్తారు అంటే కంపెనీ సెక్రటరీ చూస్తారు. దీనికి కూడా ఏంటి అంటే ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ పాత్లో భాగంగా ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఇది 8 months ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఉంటుంది, దీనికి 9 months ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ 15 months తీసుకోవాలి. దాని తర్వాత ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ పాత్ ద్వారా పిల్లలు సిఎస్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది. కాలర్ లైన్ లో ఉన్నారండి, మాట్లాడండి.
నమస్తే అండి. మేడం గుడ్ మార్నింగ్. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. మీ క్వశ్చన్ అడగండి. మేడం ఇది ఇంటర్ తర్వాత డిఎంఎల్టీ చేద్దామని ప్లాన్ ఉందా మేడం? ఓకే, చెప్పండి. చేయొచ్చు మేడం? ఇంటర్మీడియట్ తర్వాత డిఎంఎల్టీ చేయొచ్చండి. మనకి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత డిఎంఎల్టీకి సంబంధించి పారామెడికల్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నాక మీకు వచ్చిన ఇంటర్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుందండి. 2 సంవత్సరాలు ఉంటుందండి కోర్సు. మాధవ్ గారు, ఇక్కడ ఇంకొకటి ఆ, add మాధవ్ చేయాలి. ఇంకో క్వశ్చన్ ఏమైనా ఉందా అడిగేది? ఇదే పాయింట్ ఏం ఇంకొకటి లేదు add మేడం, చేయాలి. ఇదే ఇంటర్ తర్వాత డిఎంఎల్టీ చేద్దామని ప్లాన్. అది వొకేషనల్ లో సెరికల్చర్ గ్రూప్ ఉంది మేడం నాది. ఓకే, ఇంటర్ లో వొకేషనల్ సెరికల్చర్ గ్రూప్ ఉంది. దానివల్ల ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత డిఎంఎల్టీ ప్లాన్ ఉంది మేడం. అది చేసుకోవచ్చా అని క్వశ్చన్. సెరికల్చర్ వాళ్ళకి డిఎంఎల్టీ కి ఛాన్స్ లేదండి. మేడం సెరికల్చర్ చేసిన వాళ్ళకి డిప్లొమా ఇన్ ఎంఎల్టీ చేయడానికి ఛాన్స్ లేదు. ఓన్లీ ఎంపీసీ బైపీసీ చేసిన వాళ్ళకి ప్లస్ ఎంఎల్టీ చేసి విత్ బ్రిడ్జ్ కోర్స్ చేసినట్టయితే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఓకే ఓకే మేడం. సెరికల్చర్ వాళ్ళకి లేదండి. ఎంఎల్టీ విత్ బ్రిడ్జ్ కోర్స్ ఆర్ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ కి మాత్రమే డిఎంఎల్టీలో ఛాన్స్ ఉంటుంది. ఓకే అండి మాధవ్ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇందాక మీరు అదే చెప్తూ ఉన్నారు బైపీసీ కోర్సుల గురించి, అంటే దానికంటే ఇంకా వేరే అవకాశాల గురించి. సో నెక్స్ట్ ఎనీ ఇంటర్మీడియట్ పిల్లలు హోటల్ మేనేజ్మెంట్ అనే కోర్సు ఒక కెరియర్ కూడా ఉంటుంది. సో ఈ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి మీరు కోర్స్ చేయాలి అనుకుంటే NCHM JEE అని నేషనల్ లెవెల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయినట్టయితే బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ 4 years కోర్సు మీరు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. హోటల్ మేనేజ్మెంట్లో ఎలాంటి ఉంటుంది అని అంటే చెఫ్ కానీ ఫ్రంట్ ఆఫీస్నిస్ట్ కానీ ఇలాంటి చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ట్రావెల్ అండ్ టూరిజం కూడా అయితే ట్రావెల్కి సంబంధించిన కోర్సెస్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ట్రావెల్ గైడ్గా కానీ లేదు అనుకుంటే మీరే ట్రావెల్ ఏజెన్సీ ఇలా పెట్టుకోవడం కానీ హోటల్ మేనేజర్గా కానీ ట్రావెల్ ప్లాన్ చేయడం ఇలాంటి ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వాళ్ళకి సంబంధించి ట్రావెల్ అండ్ టూరిజం అనే కోర్స్ కూడా మనకి ఉంది. సో ఈ ట్రావెల్ అండ్ టూరిజం కోర్సులో మీరు అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే మనకి యూనివర్సిటీ లెవెల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాసి మీరు క్వాలిఫై అయినట్టయితే మీరు బ్యాచిలర్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం కోర్స్ చేసుకోవచ్చు. అందులోనే BBA కోర్సు కూడా ఉంది. BBA ట్రావెల్ అండ్ టూరిజం కోర్స్ కూడా చేయడానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ లాయర్ కూడా చేసుకోవచ్చమ్మా. లాయర్కి సంబంధించి మనకి ఇంటర్మీడియట్ తర్వాత నేషనల్ లెవెల్లో అయితే క్లాట్ అనే ఎగ్జామ్ ఉంటుంది. మన తెలంగాణ స్టేట్ లెవెల్లో అయితే లాసెట్ అనే ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ రెండింటిలో ఏదైనా ఎగ్జామ్ రాసి మీరు క్వాలిఫై అయినట్టయితే LLB 5 years కోర్స్ ఉంటుందమ్మా. బ్యాచిలర్ ఆఫ్ లెజిస్లేటివ్ లా 5 years కోర్స్ చేసుకోవచ్చు. ఈ 5 years కోర్స్ చేసిన తర్వాత మీరు హైయర్ ఎడ్యుకేషన్ కూడా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ కోర్సు కూడా మనకి చాలా కాలేజీవి ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారండి. బైపీసీ తర్వాత ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి అవకాశాలని విద్యార్థులు చూస్ చేసుకోవచ్చు అనేది విషయాలని చాలా బాగా చెప్పారు. సో కెరీర్ గైడెన్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి, అంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఒక సైన్స్ గ్రూప్స్కే కాకుండా ఇంకా వేరే గ్రూప్స్ చదివినా ఎలాంటి అవకాశాలు ఉన్నాయని మనకు వివరిస్తూ ఉన్నారు ఇక్కడ సీనియర్ కౌన్సిలర్స్, కెరీర్ కౌన్సిలర్స్ గైడెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అయితే ఇప్పుడు మనతో పాటు ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు ఇక్కడ. సో ప్రవీణ్ కుమార్ గారు రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఆయన. సో ఆయన, హలో అండి, నమస్తే. ఇప్పుడు మనకి జ్యోత్స్న గారు, ఇప్పుడు మనం తీసుకుంటే ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సుల తర్వాత ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? సో ఇంటర్మీడియట్లో జనరల్గా ఉండేటువంటి స్ట్రీమ్ లోపల ఎంపీసీ బైపీసీ సిఈసి హెచ్ఈసి ఎంఈసి ఈ కోర్సెస్ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆల్మోస్ట్ లవ్ కుమార్ గారు, శ్రవంతి మేడం గారు చెప్పారు. దాంతోపాటు ఇంటర్మీడియట్లో 22 వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయండి. అవి 6 స్ట్రీమ్స్లో ఉన్నాయి. సో వొకేషనల్ అనగానే చాలామంది ఏంటి అంటే కొంచెం వెనకడుగు వేస్తారు. కానీ వొకేషన్ అనే అర్థమే జాబ్. వీలైనంత తొందరగా లైఫ్లో సెటిల్ కావడానికి, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు కావచ్చు, ఇంకా ఏవైనా అనుకోని పరిస్థితులతోని మనము కంటిన్యూస్గా స్టడీ చేసేటువంటి అవకాశం లేనప్పుడు ఇలాంటి కోర్సెస్, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ లోపల
ఇలాంటి కోర్సెస్ కనుక తీసుకున్నట్టయితే ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ 6 స్ట్రీమ్స్లో మనకి వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి. సో ఒక్కొక్క స్ట్రీమ్ తీసుకుందాము. ఫస్ట్ ఇంజనీరింగ్ అండ్ ఐటీ స్ట్రీమ్ లోపల మనకి 6 వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయండి. మీరు చూసినట్టయితే కంప్యూటర్ టెక్నాలజీ, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ టెక్నీషియన్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ కోర్సెస్ ఉన్నాయి. ఇందులో వొకేషనల్ లోపల దీంతో పాటు ఈ కోర్స్తో పాటు బ్రిడ్జ్ కోర్స్ కనుక చేసినట్టయితే బ్రిడ్జ్ కోర్స్ లోపల మనకు మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్ ఉంటాయి. సో ఐటీ సెక్టర్లో ఇంజనీరింగ్లో ఉన్న వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్లో ఫిజికల్ సైన్సెస్ అండ్ మ్యాథమెటిక్స్ కూడా చదివి ఆ ఎగ్జామ్ కూడా రాసినట్టయితే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఎందులో ఉంటుంది, ఇంజనీరింగ్తో పాటు అంటే ఎప్సెట్ రాయడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. దీని ద్వారా ఇంజనీరింగ్ కోర్సెస్ ఏదైనా తీసుకోవచ్చు వాళ్ళు. దాంతోపాటు బ్రిడ్జ్ కోర్స్ చేసినట్టయితే బీఎస్సీ, ఎంపీసీ అండ్ బీసీఏ కూడా వాళ్ళు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. బ్రిడ్జ్ కోర్స్ లేకుండా కనుక వాళ్ళు వెళ్ళాలనుకుంటే మామూలుగా జనరల్గా ఉండేటువంటి గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో బీకామ్ కానివ్వండి, బీఏ కానివ్వండి చేయొచ్చు. అంతేకాకుండా ఇంజనీరింగ్ స్ట్రీమ్లో వొకేషనల్ చేసినటువంటి పిల్లలకి ఉండేటువంటి మరొక అవకాశం ఏంటి అంటే లాటరల్ ఎంట్రీ లోపల వీళ్ళు పాలిటెక్నిక్స్లో సెకండ్ ఇయర్లో డైరెక్ట్గా అడ్మిషన్ దొరుకుతుంది. అందులో 10% మెరిట్ కోటా ఉంటుంది. హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి పిల్లలు అప్లై చేసేసుకొని ఎలాంటి ఎంట్రన్స్ రాయాల్సినటువంటి అవసరం లేదు. వొకేషనల్ కోర్స్ ప్లస్ బ్రిడ్జ్ కోర్స్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సో ఈ అవకాశాన్ని కనుక వినియోగించుకున్నట్టయితే అతి తొందరగా వాళ్ళకి మామూలుగా తీసుకునేటువంటి 4 years కంటే కూడా ఇది 3 years లోపలనే అయిపోతుంది. హైయెస్ట్ ఇంజనీరింగ్ కోర్స్తో పాటు బ్రిడ్జ్ కోర్స్ చేసేసి పాలిటెక్నిక్లో వెళ్ళిపోతే ఆటోమేటిక్గా వాళ్ళు ఇంజనీర్స్ అయిపోతారు, తొందరగా సెటిల్ కావడానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత ఉండేటువంటి ఇంకొక 2 కోర్సెస్ ఏంటి అని అంటే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ సిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ కూడా ఉంది. ఓకే, సో కంప్యూటర్ సైన్స్ కూడా బ్రిడ్జ్ కోర్స్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీరు బీటెక్, బీఈ, కంప్యూటర్ సైన్సెస్, ఐటీ సెక్టర్ లోపల కూడా మీరు అడ్మిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్, ఎంబీఏ, బీబీఏ ఇలాంటివి కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ వాళ్ళకి కూడా 10% కోటా లోపల పాలిటెక్నిక్ లోపల లాటరల్ ఎంట్రీ లోపల వెళ్ళిపోవచ్చు. లేదంటే ఎప్సెట్ రాసేసి వాళ్ళు కూడా ఇంజనీరింగ్ స్ట్రీమ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. దీంతోపాటు మనకి ఇప్పుడు ప్రభుత్వం మాకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్కి ఒక అవకాశం ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఈ రోజుల లోపల చాలా వినబడుతుంది, చాలామంది అటువైపు అట్రాక్ట్ అవుతున్నారు యంగర్ జనరేషన్. కాబట్టి ఈ ఇంటర్మీడియట్ వొకేషనల్ స్ట్రీమ్లోనే వచ్చే సంవత్సరం నుండి 25-26 నుండి మేము ఒక 6 కోర్సెస్ని తీసుకురాబోతున్నాము. ఫస్ట్ కోర్స్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఒకటి, దాని తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా అనాలిటిక్స్ అండ్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్. ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ లోపల తీసుకునేటువంటి స్ట్రీమ్స్ అండి. ఒక 6 కాలేజెస్ లోపల ఈ కోర్సెస్ని మేము రన్ చేయాలని అనుకుంటున్నాము. సో పిల్లలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు ఇంజనీరింగ్లో చేసేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని యొక్క ఫండమెంటల్స్ అన్నీ కూడా ఇక్కడే మీరు వొకేషనల్ స్ట్రీమ్ లోపల నేర్చుకోవచ్చు. వీటికి కూడా సేమ్ ఇంతకుముందు చెప్పినటువంటి బ్రిడ్జ్ కోర్స్ చేసినట్టయితే ఆటోమేటిక్గా వీళ్ళకి ఇంజనీరింగ్ లోపల కూడా అవకాశం ఉంటుంది. దీంతోపాటు పాలిటెక్నిక్లో కూడా లాటరల్ ఎంట్రీ లోపల వెళ్ళిపోవచ్చు. ఒకవేళ బ్రిడ్జ్ కోర్స్ వద్దనుకుంటే మటుకు జనరల్గా మళ్ళీ వాళ్ళు బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి అలాంటివి చేసుకోవడానికి, కంప్యూటర్స్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ లోపల వచ్చేటువంటి ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లోపల కంప్యూటర్ సెక్టర్తో పాటు ఎలక్ట్రానిక్ సెక్టర్లో కూడా ఒక 3 కోర్సెస్ని మేము తీసుకురాబోతున్నాం. ఒకటి ఎంబెడెడ్ సిస్టమ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్ అనేటువంటి ఒక 3 కోర్సెస్ని కూడా ఒక 3 కాలేజెస్లో తీసుకురాబోతున్నాం. ఇవి కూడా ఆటోమేటిక్గా లేటెస్ట్ ట్రెండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో వస్తున్నాయి. కాబట్టి పిల్లలు ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకొని వొకేషనల్ అనగానే చిన్న చూపు చూడకుండా ఇందులో ఉండేటువంటి అవకాశాలని మీరు అందిపుచ్చుకున్నట్టయితే లైఫ్లో ఎర్లీగా సెటిల్ కావడానికి అవకాశం ఉంటుంది. మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి, రమ్య గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మీ క్వశ్చన్ అడగండి రమ్య గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్ మ్యామ్. నేను ఇంటర్ లో వొకేషనల్ ఎంపీఎస్డబ్ల్యూ కోర్స్ చేశాను. చెప్పండి రమ్య గారు. అయితే మొన్న ఎంసెట్ కి కూడా అప్లై చేశాను, నెక్స్ట్ బిఎస్సీ నర్సింగ్ చేద్దామని.
కొంచెం బిఎస్సి నర్సింగ్ గురించి డీటెయిల్స్ ఏమైనా చెప్పగలరా అని. ఓకే అండి, తప్పకుండా. డెఫినెట్గా అమ్మ, ఈ కోర్స్ లోపల వస్తున్న పారామెడికల్ కోర్సెస్కి అప్పుడే నేను మీ కాల్కి ఆన్సర్ చేస్తాను. ఓకే, అంటే బిఎస్సి నర్స్ చేయొచ్చు. ఎంపీహెచ్డబ్ల్యూ విత్ బ్రిడ్జ్ కోర్స్ చేసినట్టయితే ఎప్సెట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఎప్సెట్ లోపల మంచి ర్యాంక్ వచ్చినట్టయితే మీకు బిఎస్సి నర్సింగ్ లోపల సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఆ కోర్స్ గురించి కూడా తను అడిగింది. అంటే ఆ కోర్స్ బిఎస్సి నర్సింగ్ మామూలుగా జనరల్గా వాళ్ళు ఎంట్రన్స్ రాసేసే వచ్చేస్తుంది, ఓకే, హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి. ఓకే, అది చెప్తున్నారు లవ్ కుమార్ గారు. సో మేడం దానికి అడిషన్ బీఎస్సీ నర్సింగ్ గురించి ఇన్ డీటెయిల్స్ అడిగారు కాబట్టి, సో బీఎస్సీ నర్సింగ్ అనేటటువంటిది ఇప్పుడు వొకేషనల్ వాళ్ళు కూడా ఎట్లా వెళ్ళొచ్చు మేడం చెప్పారు. బీఎస్సీ నర్సింగ్కు మనకు ఏదైతే వెబ్సైట్ ర్యాంక్ ద్వారా మనకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అని మనకు వరంగల్లో ఉంది. ఆ యూనివర్సిటీ వాళ్ళు వెబ్సైట్ ర్యాంక్ ఆధారంగా కౌన్సిలింగ్ కండక్ట్ చేసి అందులో వచ్చిన ర్యాంక్ ఆధారంగా బీఎస్సీ నర్సింగ్ 4 years డిగ్రీ ప్రోగ్రామ్లో అడ్మిషన్ ఇస్తారు. అదే ఆ 4 years కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు హాస్పిటల్స్లో కానీ లేదంటే డిఫరెంట్ హెల్త్ రిలేటెడ్ సెక్టర్లో మీరు జాబ్ అనేటటువంటి చేసుకోవచ్చు. మనకు గాంధీ కానీ ఉస్మానియా మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇట్లా చాలా గవర్నమెంట్ లేదా ప్రైవేట్ కాలేజెస్లలో ఉన్నాయి. కాకపోతే దీనికి వెబ్సైట్ ఉంది కాబట్టి కొంచెం బెటర్ ర్యాంక్ తెచ్చుకుంటే మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. అది థ్యాంక్ యూ అండి. అదే ఇప్పుడు ఇందాక మీరు వొకేషనల్ కోర్సుల గురించి చెప్తూ ఉన్నారు. సో ఇంతవరకు మనం ఇంజనీరింగ్ సెక్టర్ చూసాము. దాని తర్వాత అగ్రికల్చర్ కోర్సెస్ ఉన్నాయి అండి. వొకేషనల్ లోపల ఒక 4 కోర్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ అని చెప్పేసి ఏసీపీ అంటాం దాన్ని. దీనికి కూడా దీంతో పాటు వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ చేసుకున్నట్టయితే బీఎస్సీ అగ్రికల్చర్లో కానివ్వండి, హార్టికల్చర్లో కానివ్వండి, బీవీఎస్సీ కానివ్వండి, బీఎస్సీ హార్టికల్చర్ కానివ్వండి అవకాశం ఉంది. దాని తర్వాత నీటికి కూడా అవకాశం ఉంది వీళ్ళు మంచి ర్యాంక్స్ తీసుకొచ్చుకున్నట్టయితే. దాంతోపాటు జనరల్గా బీఎస్సీ బీజెడ్సీ చేసుకోవచ్చు లేదా బీఎస్సీ హోమ్ సైన్స్ కూడా వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. వితౌట్ బ్రిడ్జ్ కోర్స్ అయితే జనరల్గా అన్ని కోర్సెస్కి కూడా బీఏ బీకామ్ వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత సెకండ్ కోర్స్ ఇందులో వచ్చేసి లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డైరీ టెక్నాలజీ. దీని పాపులర్ నేమ్ డైరీ టెక్నాలజీ అంటారు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా ఉంది, దాంతోపాటు మన కాలేజెస్లో కూడా ఉంది. ఇది కూడా అంతేనండి, బ్రిడ్జ్ కోర్స్ చేసుకున్నట్టయితే దీనికి ఎలిజిబిలిటీ ఎప్సెట్ ఉంటుంది. దాని తర్వాత బీటెక్ లోపల డైరీ టెక్నాలజీ చేసుకోవచ్చు. దాంతోపాటు బీజెడ్ డి అనేటువంటి కోర్సు కూడా ఉంది. బాటనీ, జువాలజీ అండ్ డైరీ టెక్నాలజీ కోర్సెస్ కూడా వీళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది. దాని తర్వాత బ్రిడ్జ్ కోర్స్ లేకుండా మటుకు బీఏ బీకామ్ చేసుకోవచ్చు. దీనిలో వచ్చేటువంటి థర్డ్ కోర్స్ ఏంటి అంటే ఫిషరీస్ అండి. ఫిషరీస్లో కూడా ఇంతకుముందు ఆల్రెడీ స్రవంతి మేడం గారు కూడా చెప్పారు, బైపీసీ చేసినటువంటి పిల్లలకు కూడా వెబ్సైట్ ద్వారా ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా ఫిషరీస్ చేసినటువంటి పిల్లలకి బ్రిడ్జ్ కోర్స్ చేసినట్టయితే డెఫినెట్గా వాళ్ళకి ఇందులో బిఎఫ్ఎస్సి అనేటువంటి కోర్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. దాంతోపాటు బీఎస్సీ బీజెడ్సీ చేసుకోవచ్చు, బీఎస్సీ ఫిషరీస్ కూడా చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత ఉండేటువంటి ఫోర్త్ కోర్స్ వచ్చేసి సెరికల్చర్ అండి. సెరికల్చర్లో కూడా అవకాశాలు కొంత తక్కువనే ఉన్నప్పటికీ కూడా ఎప్సెట్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా వాళ్ళకు బీఎస్సీ అగ్రికల్చర్ కానివ్వండి, బీవీఎస్సీ కానివ్వండి, బీఎస్సీ సెరికల్చర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎప్సెట్తో కాదు, ఈవెన్ నీట్కు కూడా వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ చేసుకున్నట్టయితే అపియర్ అయ్యి మామూలుగా జనరల్గా మెడిసిన్ స్ట్రీమ్లోకి కూడా రావచ్చు. బ్రిడ్జ్ కోర్స్ లేకుండా వీళ్ళు బీఎస్సీ సెరికల్చర్ కూడా చేసుకోవచ్చు బీఏ బీకామ్తో పాటు. నెక్స్ట్ వచ్చేసి హోమ్ సైన్స్ సెక్టర్ అండి. ఇందులో 2 కోర్సెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి కమర్షియల్ గవర్నమెంట్ టెక్నాలజీ, నథింగ్ బట్ టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ టైప్లో ఉంటుంది ఈ కోర్సు. వీళ్ళు కూడా ఈ కోర్స్తో పాటు 2 years కోర్స్తో పాటు బ్రిడ్జ్ కోర్స్ చేసినట్టయితే వీళ్ళకి కూడా ఎప్సెట్ రాసుకోవచ్చు. బీఎస్సీ హోమ్ సైన్స్ చేయడానికి కూడా బీఎస్సీ ఫ్యాషన్ డిజైన్ అండ్ టెక్నాలజీ కోర్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వితౌట్ అయితే మామూలుగా బీఎస్సీ అండ్ అదర్ కోర్సెస్ లైక్ బీఏ ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేసుకోవడానికి వీళ్ళకి అవకాశం ఉందండి. దాని తర్వాత ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, ఇది ఒక మంచి అవకాశం. దీనిలో కూడా బ్రిడ్జ్ కోర్స్ చేసినట్టయితే ఎప్సెట్ రాయొచ్చు, బీఎస్సీ బీజెడ్సీ చేయొచ్చు, బీఎస్సీ హోమ్ సైన్స్ చేయొచ్చు, బీఎస్సీ లైఫ్ సైన్సెస్ అండ్ బీఎస్సీ న్యూట్రిషన్కి కూడా అవకాశం ఉంది. వీళ్ళకు తర్వాత ఉండేటువంటి ఉపాధి అవకాశం కూడా బాల్వాడి, అంగన్వాడీ టీచర్స్గా కూడా వీళ్ళకి వెళ్ళడానికి అవకాశం ఉంది. వచ్చేసి టూరిజం సర్వీసెస్ సెక్టర్ లోపల కూడా ఒక మంచి కోర్స్ ఉందండి, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. ఇక్కడ బ్రిడ్జ్ కోర్స్ అవసరం ఏమీ లేదు. వీళ్ళు డైరెక్ట్ బీఏ బీకామ్ చేయొచ్చు లేదా
BHM బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, BHM బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. ఆ తర్వాత దీంతో పాటు వాళ్ళకి ఇంకొక అవకాశం కూడా ఉంది, BA టూరిజం కూడా చేయడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినటువంటి వక్తలు ఏదైతే చెప్పారో అందులో ఆ కోర్సెస్ కూడా ఆన్ పార్ విత్ జనరల్ కోర్సెస్ వీళ్ళు చేయొచ్చు. ఇకపోతే వచ్చేది నెక్స్ట్ కామర్స్ అండ్ బిజినెస్ సెక్టర్ లోపల మనకి 4 కోర్సెస్ ఉన్నాయండి. అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, ఇంతకుముందు ఒక కాలర్ కూడా దీనిపైన ఒక క్వశ్చన్ వేశారు, అప్పుడు దానికి ఆన్సర్ చేయడం జరిగింది. అకౌంటింగ్ ట్యాక్సేషన్తో పాటు ఇన్సూరెన్స్ మార్కెటింగ్ ఉంది, రిటైల్ మేనేజ్మెంట్ ఉంది, ఆఫీస్ అసిస్టెంట్షిప్ ఉంది. వీటన్నిటికీ కూడా జనరల్ కోర్సెస్ చేయడానికి అవకాశం ఉంది, లైక్ BBA, CA అండ్ ICWA, కంప్యూటర్ కంపెనీ సెక్రటరీ మేడం ఇంతకుముందు చెప్పారు, ఆ కోర్సెస్కి ఎలిజిబిలిటీ ఉంది. దీంతోపాటు ఆఫీస్ అసిస్టెంట్షిప్ కనుక చేసినట్టయితే మంచిగా గవర్నమెంట్ సెక్టర్లో కూడా వీళ్ళకి షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ లోవర్ అండ్ హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్లో చేసినట్టయితే వీళ్ళు GOMS 118 ద్వారా 222 ద్వారా కూడా వీళ్ళకి కంపెనీ సెక్రటరీస్ లాగా గవర్నమెంట్ సెక్టర్లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉందండి. నెక్స్ట్ పారామెడికల్ సెక్టర్కి వచ్చినప్పుడు మనకు ఒక 4 కోర్సెస్ ఉన్నాయండి. చాలామంది ఈ MLT గురించి అడుగుతూ ఉన్నారు. MLT చేస్తూ 2 సంవత్సరాలు వొకేషనల్ కోర్స్ చేస్తూ తప్పకుండా వాళ్ళు మ్యాండేటరీగా ఫీల్ అయ్యి బ్రిడ్జ్ కోర్స్ చేయాలండి. ఎందుకంటే రీసెంట్గా కాళోజీ నారాయణ యూనివర్సిటీ వాళ్ళు ఒక రూల్ పెట్టారు, MLT విత్ బ్రిడ్జ్ కోర్స్ ఉంటేనే డిప్లొమా ఇన్ MLTకి అవకాశం ఉందండి. సో కాబట్టి తప్పకుండా MLTలో జాయిన్ అయినటువంటి పిల్లలు మ్యాండేటరీగా బ్రిడ్జ్ కోర్స్ చేయండి. దాని తర్వాత ఉండేటువంటి అవకాశాలని అందిపుచ్చుకోండి. లేకపోతే ఏమవుతుంది అంటే బ్రిడ్జ్ కోర్స్ చేయకపోతే మీరు DMLT చేయాలన్నా మెడిసిన్ వైపు రావాలన్నా కూడా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. కాబట్టి నేను పేరెంట్స్కి చెప్తున్నాను, టీచర్స్కి చెప్తున్నాను, దాని తర్వాత ప్రైవేట్ సంస్థలకి కూడా చెప్తున్నాను, పిల్లలకి దీని యొక్క అవేర్నెస్ ఇవ్వండి. పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు తప్పకుండా బ్రిడ్జ్ కోర్సుని మాత్రం వాళ్ళు చూస్ చేసుకొని ఆ ఎగ్జామ్స్ రాసే విధంగా చేయండి. దానివల్లనే వాళ్ళకి పై వర్టికల్ మొబిలిటీ లోపల డిగ్రీ లోపల డిప్లొమా కోర్సెస్ తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దీంతోపాటు వీళ్ళు BSc మైక్రోబయాలజీ కానివ్వండి, బయోటెక్నాలజీ కానివ్వండి, బయో మెడిసిన్ కానివ్వండి తీసుకోవడానికి అవకాశం ఉంది. జనరల్గా అయితే BA BCom చేయొచ్చండి. ఇకపోతే MPHW, ఇంతకుముందు కూడా ఒక కాలర్ అడిగారు, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేల్ మాత్రమే ఉందండి +2 లెవెల్ లోపల మన డిపార్ట్మెంట్ లోపల. దీనికి కూడా తప్పకుండా వాళ్ళు MPHWతో పాటు బ్రిడ్జ్ కోర్స్ చేయాల్సిందే. చేసినప్పుడే వాళ్ళకి ఎలిజిబిలిటీ దొక్కుతుంది దీనికి ఎబ్సెట్ రాయడానికి. ఎబ్సెట్ రాసినప్పుడే వాళ్ళకి ఈ BSc నర్సింగ్ కానీ BSc BJC కానీ చేయడానికి అవకాశం ఉంది. ఈవెన్ వీళ్ళు నీట్ కూడా అపియర్ అయ్యి మెడిసిన్ వైపు కూడా వెళ్ళొచ్చు. వితౌట్ బ్రిడ్జ్ కోర్స్ అయితే మనకు DNM ఉందండి, అండ్ బ్రిడ్జ్ కోర్స్కి మాత్రమే DMLT ఉంటుంది. ఫార్మా టెక్నాలజీ అనేటువంటి ఒక కోర్సు కూడా ఉందండి పారామెడికల్ సెక్టర్ లోపల. దీనికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు వొకేషనల్ అంటే బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ అనేటువంటి కోర్సు కూడా మీరు చేయొచ్చు. అందులో ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, BSc MLT చేయొచ్చు, BSc మైక్రోబయాలజీ చేయొచ్చు, అండ్ BSc బయోకెమిస్ట్రీ ఆర్ BSc బయోటెక్నాలజీ కోర్సెస్ కూడా బ్రిడ్జ్ కోర్స్ చేసినట్టయితేనే అవకాశం ఉంది. ఇంతేకాకుండా వీళ్ళకి పారామెడికల్ కోర్సెస్ లోపల DMLT, DMST, డిప్లొమా ఇన్ అనస్థీషియా, DOA, డిప్లొమా ఇన్ MPHW మెయిల్, ఇలాంటివి కూడా KNR యూనివర్సిటీ వాళ్ళు ఇస్తున్నారు, అవకాశం అందిపుచ్చుకోవచ్చు మీరు. వితౌట్ బ్రిడ్జ్ కోర్స్ అయితే మామూలుగా BA BComలు చేసుకోవచ్చు. ఇకపోతే వచ్చినటువంటి ఇందులో లాస్ట్ కోర్స్ వచ్చేసి ఫిజియోథెరపీ అండి. ఈ రోజు లోపల చాలా మనం వింటున్నాము, ఏ చిన్న మనకి యాక్సిడెంట్స్ అయ్యి కానివ్వండి, ఏవైనా ప్రాబ్లమ్స్ ఏర్పడినప్పుడు ఆ ఆపరేషన్స్ అయ్యాక ఫిజియోథెరపీ చేసుకోమని చాలామంది డాక్టర్స్ మనకు సలహాలు ఇస్తున్నారు. కాబట్టి ఈ కోర్స్ కూడా చేస్తూ బ్రిడ్జ్ కోర్స్ చేసినట్టయితే వాళ్ళు ఎబ్సెట్కి వెళ్ళేసి నీట్ వెళ్ళేసేసి డాక్టర్ వైపు కానివ్వండి, లేదా ఎబ్సెట్లో వీళ్ళకి BPT బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అనేటువంటి కోర్సు కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. దాని తర్వాత BSc ఫిజియోథెరపీ అండ్ BSc నర్సింగ్కి కూడా వీళ్ళకి ఛాన్స్ ఉంది, BSc MLTకి కూడా ఛాన్స్ ఉందండి. ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి, మీరు అది స్లైడ్స్లో చూడవచ్చు. దీంతోపాటు మనకి ఈ కోర్సెస్ అన్నీ కూడా 2 years కోర్సెస్ అండి.
డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సైవ్ ప్రోగ్రామ్ కింద షార్ట్ టర్మ్ వొకేషనల్ సర్టిఫికేట్ కోర్సెస్ కూడా రన్ చేస్తుంది. ఇవి 6 months అండ్ 12 months కోర్సెస్ అండి. సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోర్సెస్ ఇవి కూడా ఇంజనీరింగ్ సెక్టర్ లోపల రకరకాల ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లోపల ఈ కోర్సెస్ మనం రన్ చేస్తున్నాము. మీరు స్లైడ్స్లో చూడొచ్చు. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ కూడా మేము ఫార్వర్డ్ చేస్తాము. యూ కెన్ గో త్రూ ఇట్. సో ఒకేషనల్ అనగానే తల్లిదండ్రులు కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, చాలామంది చిన్నచూపు చూస్తున్నారు. కానీ ఈ వొకేషనల్ కోర్సెస్ చేశాక మనము అప్రెంటిస్షిప్ మేళా అనేది ఒకటి కండక్ట్ చేస్తామండి. రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంట్రప్రినర్షిప్ వాళ్ళతోని, గవర్నమెంట్ ఆఫ్ స్కిల్ ఇండియా వాళ్ళతోని వాళ్ళకి 1 year అప్రెంటిస్షిప్ ఉంటుంది. అందులో సెలెక్ట్ అయినటువంటి పిల్లలకి 7,000 rupees స్కాలర్షిప్ ఇస్తారు. 1 year వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. హాస్పిటల్స్లో కానివ్వండి, ఇండస్ట్రీస్లో కానివ్వండి, కంపెనీస్లో కానివ్వండి. దాని తర్వాత వాళ్ళకి ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి వాళ్ళకి రావడం జరుగుతుంది. దాంతో ఏమవుతుందంటే పిల్లలు నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, దే కెన్ గో ఎనీవేర్, దే కెన్ హ్యావ్ జాబ్ ఫెసిలిటీ ఎనీవేర్ విత్ దిస్ సర్టిఫికేట్. సో అప్రెంటిస్షిప్ మేళ ఎప్పుడైతే మేము కండక్ట్ చేస్తామో, రిజల్ట్స్ వచ్చినాక 10 to 20 days లోపల కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో మీరు కంపల్సరీ రావాలి. అక్కడ కంపెనీస్ చాలా వస్తాయి. అప్పుడు మీకు ఉపాధి అవకాశాలు ఏమేమి ఉన్నాయనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది అండి బేసిక్గా కాలర్ లైన్ లో రైట్. నమస్తే అండి. నమస్తే మేడం. మీ క్వశ్చన్ అడగండి మేడం. మేము ఇంటర్లో ఒకేషనల్ తీసుకున్నాం మ్యామ్. ఓకే చెప్పండి. అంటే అవకాశాలు ఏమైనా ఉపయోగపడతాయా మ్యామ్? అంటే దాని గురించి వొకేషనల్ ఎడ్యుకేషన్ అనగానే స్టూడెంట్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక 3 things తప్పకుండా ఉండాలి. ఒకటి ఏంటంటే థియరిటికల్ నాలెడ్జ్, సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. విషయ పరిజ్ఞానం అనేది ఉండాలి. దాని తర్వాత మీకు కావాల్సింది ఏంటి అంటే స్కిల్స్, నైపుణ్యం అనేది తప్పకుండా ఉండాలి. అందుకే వొకేషనల్ కోర్సెస్ని మనం డిజైన్ చేసినప్పుడే ఇండస్ట్రీ పీపుల్ని కూడా పిలిచేసి వాళ్ళతోనే మనం రివిజన్ ఆఫ్ వొకేషనల్ కోర్సెస్ చేపిస్తామండి. ఇండస్ట్రీకి ఎలాంటి నీడ్ ఉంది అదే సబ్జెక్ట్ వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటారు. కాబట్టి థియరిటికల్గా 30% ఉంటుందండి. స్కిల్ బేస్డ్ వాళ్ళకి 70% ఉంటుంది. అంటే ప్రాక్టికల్స్లోనూ ఉంటుంది. దాని తర్వాత హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, రియల్గా వాళ్ళు ఆ పరికరాన్ని ఉపయోగించి వాళ్ళు పనిచేయాలి. ఆ స్కిల్స్ అనేవి అక్కడ వాళ్ళు చూపించాలి. కాబట్టి వీళ్ళకి ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది కూడా 2 months ఉంటుందండి. డిఫరెంట్ ఇండస్ట్రీస్ కానీ హాస్పిటల్స్ కానీ వెళ్ళేసి నేర్చుకుంటారు. ఒక MPHW స్టూడెంట్ ఉంది లేదా MLT స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళు ఒక సిరంజి ఎలా యూజ్ చేయాలి, ఒక ఇంజెక్షన్ ఎలా చేయాలి అనేది వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటారు? ల్యాబ్స్లో తక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది సీరియస్గా తీసుకొని కనుక వాళ్ళు ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళు తొందరగా హాస్పిటల్స్లో కానివ్వండి ఎక్కడైనా అబ్జర్వ్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 3 issues మాత్రం తప్పకుండా మీరు చెక్ చేసుకోవాలి. ఇవి ఉన్నప్పుడే పిల్లలకి వాళ్ళు చేసినటువంటి కోర్స్కి న్యాయం చేయగలుగుతారు. ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ చేసిన వారికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయని చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జ్యోత్స్న గారు, చంద్రశేఖర్ గారు, ప్రవీణ్ గారు, ఇప్పుడు సైనిక రంగంలోకి వెళ్ళాలంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? ఆస్కింగ్ అబౌట్ ద సర్వీసెస్ ఇన్ సైనింగ్, Army, Air Force, Navy. Like what kind of opportunities? So, all right. So, firstly, I would like to thank TSAT for this opportunity, for inviting me as a guest speaker. Sorry, I'll not be able to communicate well in Telugu. So, I'll speak in English and a mix of Hindi. Yeah. So, basically, I was in Air Force for almost 21 years. And in various capacities, why I'm bringing out this is that, organization like Air Force, Army, Navy, you have various areas within the organization one can explore. In terms of, I started my career as a sportsman in the Air Force. Fine. Anyone who is interested to or pursuing sports can join armed forces. Thereafter, you can improve your qualifications and then apply to become an officer. So when you become an officer, I was in the operation, I was an air traffic controller. So the whole idea of, giving my journey is that students today, right now, when they have completed 12th, so like how Jyotsna ma'am brought out, that for some people, for some students, it is about immediate employment. Fine? Okay. That's a requirement, fine? Okay. And
armed forces creates that opportunity. You know, even you don't have to spend anything to go and join the academies. So any training that is required, suppose for example, a student after 12th, which is applicable for both boys and girls, Okay. now they can join National Defense Academy. Okay, manage academies. Okay. National Defense Academy, they do not have to pay any fee out there. They will train you for 3 years. You will get a BSc degree free of cost, and then you will become an officer in the armed forces. Okay. Fine. Either Air Force, Navy, or Army. After Fine. completing of BSc. After completing BSc, National Defense Academy. Okay. Fine. So what the students really need to understand, after 12th, either you can join as an airman, soldier, or sailor. Okay. Fine, which is not at the officer rank. Somebody who right after 12th also, if they want to join defense services as an officer, then National Defense Academy is the route. Right. Okay. So that is one major area student need to differentiate. Fine, but it's never that if I could not qualify for National Defense Academy, I do not have any more opportunities. Thereafter, I can pursue any of the graduation. It could be degree in BSc, or it could be BTech degree, Anything. or anything. Anything. Science fine? course, Any anything. science, Yeah. commerce, arts course, and still they can apply through CDSE, Combined Defense Services exam, or OTA exam is there. Similarly, for Air Force, there is Air Force Common Admission Test. The students who have NCC while they are doing their degree program, and if they get the C certificate, they can directly go for something which is known as Services Selection Board to become an officer in the Air Force. Okay. Fine. Okay. So, so largely students after 12th either NDA or join Army, Air Force, Navy as Agniveer. And even girls can join today, fine, Okay. which is very good today, that because of the gender equality, both boys and girls have the similar opportunity. Yeah. For last Equal 2-3 years in Air opportunities. Force, Yeah. there are fighter pilot who are, you know, and very good fighter pilot, Okay. women fighter pilot Air Force has now. So these are very good opportunities for both boys and girls, armed forces, and there are multiple ways to get into defense services, which is very important. For the students from Telangana, there is a high aspiration for engineering, fine? Engineering. And then they want to go join some engineering colleges. Instead of that, there are opportunities like technical entry scheme, Okay. wherein you can go join either Navy or Army. There is this option known as technical entry scheme. Right after 12th, you can go join these institutions, and there free of cost you are doing engineering for 4-5 years, and thereafter you're getting employed as well. Yeah. Fine. So I think broadly this is what Armed Forces opportunity is, and Chandra, if you would want to add something. చంద్రశేఖర్ గారు అంటే ఆయన చెప్తూ ఉన్నారు ఆర్మీ అంటే సైనిక రంగంలోకి మనం రావాలి అంటే మీరు చెప్తున్నారు కదా, అంటే డిగ్రీ తర్వాత అయినా ఇంటర్మీడియట్ తర్వాత అయినా దే కెన్ జాయిన్ ఇన్ ఆర్మీ ఫోర్స్, రైట్? ఆఫ్టర్ ఇంటర్మీడియట్, ఆఫ్టర్ డిగ్రీ, ఎనీథింగ్. ఓకే. అయితే చంద్రశేఖర్ గారు ఇందాక చెప్తున్నారు కదా ఆర్మీ ఫోర్స్లో ఎట్లా జాయిన్ అవ్వాలి ఏంటి అని. సార్ మీరేం చెప్తారు, ఇలాంటి అవకాశాలు ఉన్నాయి? ప్రవీణ్ గారు చెప్పినట్టు ఇట్ ఈస్ అంటే డిగ్రీ అయిన తర్వాత ఆర్మ్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలని లేదండి. 12th అవ్వగానే మీరు ఎన్డీఏ ప్రోగ్రామ్ తీసుకొని యూ కెన్ జాయిన్ ఇన్ ఆర్మ్ ఫోర్సెస్. దాంట్లో మీరు చూస్ చేసుకునేటప్పుడు కరెక్ట్ అయిన ఇది చూస్ చేసుకున్నారు. ఇప్పుడు ఒక ఇది చెప్పారు ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారు అని, ఆ ఎన్డీఏ రాసి ఇఫ్ యూ గెట్ ఇన్ టు ద టెక్నికల్, అదే చూస్ చేసుకునేటప్పుడు టెక్నికల్ ఇది చూస్ చేసుకుంటే మీరు ఆ ఎన్డీఏలోనే అక్కడే మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేయొచ్చు when you are employed with army, right? అది మనం ఆపర్చునిటీ మన స్టూడెంట్స్ కు ఉంది. ఎగ్జాక్ట్ గా 12th తర్వాత ఎన్డీఏలో ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలి అంటే కొంచెమైన టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, కాబట్టి వొకేషనల్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్ అండి. ఆ ఇంటర్మీడియట్ లో కరెక్ట్ గా వొకేషనల్ కోర్స్ చేసుకొని మీరు ఎన్డీఏ రాసుకున్నా కానీ ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్.
రైట్. మీరు అక్కడ ఎన్డీఏలో జాయిన్ అయిన తర్వాత అక్కడ డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. am I రైట్ ప్రవీణ్? Yes, yes. Yeah. So అదే ప్రవీణ్ గారు ఇందాక చెప్తూ ఉన్నారు కదా, ఎన్డీఏ తర్వాత కూడా చేసుకోవచ్చు అని చెప్తూ అది అంటే ఇక్కడ డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఆర్మీలోకి వెళ్లాల్సిన అవసరం లేదండి. 12th తర్వాత ఎన్డీఏ చేసి మీరు అక్కడే బీటెక్ డిగ్రీ కూడా చేయొచ్చు, అక్కడే నార్మల్ డిగ్రీ కూడా చేయొచ్చు. ఓకే. దట్ ఈస్ ద ఆపర్చునిటీ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ డిఫెన్స్. and it is free of cost. ఫ్రీ ఆఫ్ ఓకే. Your future is secured. ఓకే, దే ఆర్ గివింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. Free of Yes. cost, accommodation, food, everything, medical facilities, all these are available free of cost, and it is a secured life throughout the life thereafter. Okay. So especially like how Jyotsna mentioned, those who are really wanting to get employed right after 12, there are so many families, you know, the families start pushing right after 12 that no, you go into job, don't, you know, go into higher education. For them this is a very good, you know, pathway, Opportunity. career pathway, that right after 12 if I have capability I can become an officer as well. Even if you know lesser capability, I can join as an Agniveer, and thereafter there also for Agniveer also after some years they can write the exams and become an officer. ఓకే. అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా, ఇంటర్మీడియట్ తర్వాత కూడా ఆపర్చునిటీస్ అంటే జాబ్స్ కావాల్సిన వాళ్ళు డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చు అంటారు. మీరు ఎన్డీఏ తర్వాత అంటున్నారు, ఎన్సీసీ వాళ్ళకి కూడా ఆపర్చునిటీ 12th తర్వాత ఎన్డీఏ రాసి మీరు దాంట్లోకి వెళ్ళండి. లేదంటే 12th అయిన తర్వాత ఇప్పుడు న్యూ ఆపర్చునిటీ ఏంటంటే ఈ అగ్నివీర్ స్కీమ్ ఏదైతే వచ్చిందో యూ కెన్ అప్లై ఇన్ టు దట్ అగ్నివీర్ ఆల్సో ఓకే. డైరెక్ట్గా. కాకపోతే ఏంటంటే ఆఫీసర్ ర్యాంకింగ్లోకి డైరెక్ట్గా వెళ్ళలేరు. యూ విల్ బి జాయినింగ్ ఫ్రంట్ లైన్ ర్యాంకింగ్లో జాయిన్ అవుతారు. ఎగ్జామ్స్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాసుకొని యూ కెన్ బికమ్ ఎన్ ఆఫీసర్. ఓకే. అంటే చెప్పొచ్చేది ఏంటంటే అండి, ఇప్పుడు మనం పైలట్ అవ్వాలి అని ఇందాక ఎంపీసీ స్టూడెంట్స్కి చెప్పారు. అవును. పైలట్ అవ్వాలి అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 crore మీరు ప్రైవేట్గా వెళ్తే స్పెండ్ చేయాలి. దాని బదులు మీరు ఏ అగ్నివీర్లో కానీ ఎన్డీఏ ప్రోగ్రాంలో కానీ జాయిన్ అయ్యారనుకోండి స్టూడెంట్స్, అక్కడ ఏమవుతుంది అంటే విత్ ఇన్ 7 to 10 years మీరు ఎయిర్ ఫోర్స్లో కనుక ఇఫ్ యూఆర్ ఫ్లయింగ్ అంటే ఫ్లైట్ని ఫ్లై చేస్తే కనుక యూ కెన్ కమ్ అవుట్ అండ్ మీరు కమర్షియల్ పైలట్గా డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది ఇంకా వాళ్ళకి. అంటే 10 years మీరు ఎయిర్ ఫోర్స్ అకాడమీలో చేసి బయటకు వచ్చేసి నేను కమర్షియల్ పైలట్ ఏ ఇండికోలోనో ఎయిర్ ఇండియాలోనో అవ్వాలంటే ఇట్స్ ఎన్ ఈజీ ఎంట్రీ. ఓకే. అది కాకుండా మీరు అక్కడ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారు. సో దట్ ప్రైవేట్గా చేసుకోవచ్చు, ప్రైవేట్గా కూడా చేసుకోవచ్చు. ఓకే. సో దానికి ఖర్చు ఏం లేదు. ఆ ఖర్చు అంతా డిఫెన్స్ అకాడమీ ఎయిర్ ఫోర్స్ అకాడమీ భరిస్తుంది. భరిస్తున్నప్పుడు మీకు డబ్బులు లేవు నా దగ్గర, నాకు డబ్బులు ఎవరు కడతారు హయ్యర్ డిగ్రీ చేయడానికి అన్న ఆలోచన ఎవరికైతే ఉందో అట్లాంటి వాళ్ళు ఆ ఎన్డీఏ దీని ప్రోగ్రామ్కి లేకపోతే అగ్నివీర్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకుంటే దట్స్ సేఫ్ కెరియర్. డైరెక్ట్ డిఫెన్స్ లోకి వెళ్ళిపోతారు. మీరు వెళ్ళిన తర్వాత అక్కడ డిగ్రీ చేసుకోండి, అక్కడ బీటెక్ చేసుకోండి, అక్కడ కమర్షియల్ మీరు పైలట్ ట్రైనింగ్ అవ్వండి. గుడ్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అక్కడ మనకి మన స్టూడెంట్స్ కి కనిపిస్తాయి. అంటే చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే చాలా మీరు నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి చూసుకుంటే నార్త్ ఇండియాకి మాక్సిమం ఎందుకు వాళ్ళు అక్కడ ఉంటారంటే వాళ్ళకి ఈ ఆపర్చునిటీ తెలుసండి. అవును. మన పిల్లలకి అది తెలియాల్సిన అవసరం ఉంది. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన తెలంగాణ పిల్లలు కూడా ఈ ఆపర్చునిటీని వినియోగించుకోండి. ఆపర్చునిటీ గురించి గూగుల్లో సెర్చ్ చేయండి. అగ్నివీర్ అనే ఒక పథకం ఉంది. ఇప్పుడు లాస్ట్ 3 years మన సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ వాళ్ళు అగ్నివీర్ అనేది ప్రవేశపెట్టారు. దాని డీటెయిల్స్ తీసుకొని దాని గురించి అవగాహన పెంచుకోండి. డెఫినెట్గా ఇట్ విల్ బి ఏ గుడ్. మన దగ్గర అగ్నివీర్ ప్రోగ్రామ్కి స్లైడ్ కూడా ఉంది. థ్యాంక్స్ టు లవ్ కుమార్ గారు ఆన్ దట్. మీరు స్లైడ్ కూడా చూడొచ్చు. ఇది బేసిక్ క్వాలిఫికేషన్ అండి. సో 10th 12thలోనే మీరు అగ్నివీర్ ప్రోగ్రాంలోకి వెళ్ళి అక్కడే మీరు బీఎస్సీఓ బీటెక్కో టెక్నికల్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ బీటెక్ డిగ్రీ అండి. అంతా గవర్నమెంట్ ఫండింగ్. ఓకే. అంటే బాగా చదువుకోగలిగి ప్రతిభ ఉన్న వాళ్ళు, ఆర్థిక స్తోమత లేకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ ఇవి మంచి ఆపర్చునిటీ అంటారు మీరు? డెఫినెట్గానండి. ఇది అగ్నివీర్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే ఎనీ డిఫెన్స్ అకాడమీ ప్రోగ్రామ్, ఎన్డీఏ ప్రోగ్రామ్. మనం ఫస్ట్ ఇందాక లవ్ కుమార్ గారు చెప్పారు ఎంపీసీ వాళ్ళకి ఎట్లా ఉంటుందని, ప్రవీణ్ గారు చెప్తున్నారు.
ఎప్పుడైనా సరే డిఫెన్స్ అకాడమీ అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎంట్రీ ఫర్ దీస్ పీపుల్. అంటే మనకి ఇప్పుడు ఆ లో ఇన్కమ్ గ్రూప్ కానీ లేకపోతే ఇన్కమ్ మీద స్ట్రగుల్ అవుతున్నారు, నేను స్పెండ్ చేయలేను అన్న వాళ్ళకి డిఫెన్స్ రూట్ ఈస్ ద రైట్ పాత్. అంటే ఇంకా వాళ్ళకి ఇంకేమైనా ఉపకార వేతనాలు ఇంకేమైనా ఉన్నాయా అంటే అవకాశాలు? స్కాలర్షిప్ డెఫినెట్ గా అండి. ఇప్పుడు మీరు చూస్తే మనకి గవర్నమెంట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అని ఒక సైటే ఉంది, ఎన్ఎస్పి. దాంట్లోకి వెళ్ళి చూసుకుంటే డెఫినెట్ గా ఎవరెవరి స్కాలర్షిప్స్ ఏమేమి స్కాలర్షిప్స్ ఉన్నాయి అన్నది. అట్లాగే ఇప్పుడు మనం ఎక్కడైతే చేస్తున్నాం, బిఆర్ అంబేద్కర్ది కూడా స్కాలర్షిప్ ఉంది. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు కూడా స్కాలర్షిప్ ఇస్తారు మాస్టర్స్ డిగ్రీకి, ఆ అవకాశము ఉంది. ఇది కాకుండా మనకి ప్రైవేట్ కంపెనీలు కూడా చాలా ఉన్నాయండి స్కాలర్షిప్ ఇది ఇచ్చేది. ఇప్పుడు చెప్పాలంటే మీరు ఈస్ట్ అండ్ యంగ్ ఉంది, ఈవై ఫౌండేషన్ ఉంటుంది. వాళ్ళు ఈవై ఫౌండేషన్ వాళ్ళు 9th క్లాస్ స్టూడెంట్స్ నుంచి వాళ్ళు సెలెక్ట్ చేసి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు చదివినంత కాలం వాళ్ళు చదివిస్తారు, మీరు ₹1 పే చేయక్కర్లేదు. ఏంటంటే ఈవై ఫౌండేషన్ స్కాలర్షిప్ ఇస్తున్నప్పుడు మీరు చదివితే చాలు. అట్లాగే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది, మీకు ఓఎన్జీసీ ఉంది, ఎస్బీఐ ఉన్నాయి కొన్ని. మీరు ఇంకా చూడాలంటే మీరు హెచ్ఎల్ఎల్ ఉంది, హిందుస్థాన్ లీవర్, ఫేర్ అండ్ లవ్లీ ఫౌండేషన్ అని ఓన్లీ గర్ల్స్ స్కాలర్షిప్ ఇస్తుంది. ఫీమేల్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఇది లాస్ట్ 20 years గా నడుస్తుంది ఫేర్ అండ్ లవ్లీ ఫౌండేషన్ది. అంటే అమ్మాయిల్ని ముందర తీసుకువెళ్ళాలని ఫేర్ అండ్ లవ్లీ వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తున్నారు. కానీ మన అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అండి, సగం మందికి ఈ స్కాలర్షిప్స్ ఉన్నాయని తెలియదు. అంటే ఇంకా ఉచిత విద్యా అవకాశాలు ఏవైనా ఉన్నాయా ప్రవీణ్ కుమార్ గారు? So I'll tell you about scholarship when Chandra is speaking about. Okay. So there are many organizations, like for example Vidyadhan, kind of an organization. In certain forums they say that hundreds of crores of scholarship is going waste because students are not becoming aware about it. One, they do not know what scholarships are available, when to apply, how to apply, what is the eligibility criteria, what are the documents required. If we just educate them on these aspects, that what are the eligibility criteria, when do the applications come out, many scholarship can be well utilized. Fine, for the students from marginalized communities. I mean, most of the scholarships are for people with annual household income less than 4 to 5 lakh rupees. Fine, that is the generally for the scholarship opportunity. And there are many organizations, private organizations also providing scholarship, like Amazon Future Engineers. So they have a scholarship for pursuing engineering. Fine. And something which a lot of students should be aware about is HCL Tech B program. HCL Tech B program is a very good opportunity for students where they start getting stipend right after 12th, and HCL takes care of their engineering course as well. Fine. And they keep getting stipend while they are pursuing these degree courses or engineering courses. So HCL Tech B program is something that students should apply, and they will, they are right after the 12th, right after 12th, completing of 12th, HCL Tech B program. Once they complete the HCL Tech B program, HCL employs them as well. It's a very good opportunity. It's a very good opportunity, yes. Okay. I'll elaborate on this one. Okay. సో ఈ హెచ్సిఎల్ టెక్ బీ సార్ ప్రవీణ్ గారు చెప్పినట్టుగా వాళ్ళు ఒక మెరిట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. అందులో దే విల్ సెలెక్ట్ అ ఫ్యూ ఆఫ్ దెమ్. ఆ సెలెక్షన్ అయినటువంటి క్యాండిడేట్స్కి వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇప్పిస్తారు. 4 years కానివ్వండి, 3 years కానీ, వాట్ ఎవర్ దే చూస్ యాజ్ పర్ ద నీడ్స్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్, దే విల్ స్పాన్సర్ ద హోల్ ప్రోగ్రామ్, గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్, అండ్ ఇమీడియట్లీ దే విల్ అబ్జర్వ్ ఆల్సో. ఇలాంటి కొన్ని కంపెనీస్ ఈ మధ్యన చాలా వస్తున్నాయి. హెచ్సిఎల్ఏ కాకుండా ఎంఎస్ఎన్ వాళ్ళు కూడా చేస్తున్నారు ఫార్మా పిల్లలకి, ఎస్పెషల్లీ ఒకేషనల్ ఎంఎల్టీ ఫార్మా స్టూడెంట్స్కి వాళ్ళు కూడా 4 years ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. దాని తర్వాత హెటిరో వాళ్ళు కూడా చేస్తున్నారండి, హెచ్సిఎల్, హెటిరో, ఎంఎస్ఎన్. దీంతోపాటు మలబార్ వాళ్ళు కూడా ఈ మధ్యన గర్ల్ చైల్డ్ సార్ అయితే చెప్పారో ప్రమోట్ చేయడానికి 10,000 to 20,000 కాలేజ్లో, ప్రతి కాలేజ్లో ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్, రంగారెడ్డి డిస్టిక్లో, మేడ్చల్ డిస్టిక్లో ఉండేటువంటి కాలేజెస్కి వాళ్ళు పిల్లలకి
ఇస్తున్నారు. చాలా మందికి ఇలాంటి అవకాశాలు ఉన్నాయని తెలియదు తెలీదు. విద్యార్థులకి. సో మెరిట్ బేస్ చేసేసుకొని ఆల్మోస్ట్ రీసెంట్గా మేము కుత్బుల్లాపూర్ కాలేజ్కి వెళ్ళాము. అక్కడ అరౌండ్ 400 స్టూడెంట్స్కి వాళ్ళు ఇచ్చారండి. పిల్లలు మాత్రం చాలా, అంటే ఆ కొద్ది అమౌంట్ అయినా ఇట్ విల్ ప్రమోట్ దేర్ ఎడ్యుకేషన్. సెకండ్ థింగ్, ఇట్ విల్ మోటివేట్ దెమ్ టు గో హయ్యర్ అండ్ హయ్యర్. అదే ఇంకా వాళ్ళకి చదువుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళకి పాపం ఫీజు పే చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉంది. వాళ్ళకి దాంతోపాటు మంచి అవకాశం. జనరల్ గా ఉండేటువంటి నేషనల్ స్కాలర్షిప్ కానివ్వండి, MCR HRT కానివ్వండి, మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ కూడా ఎప్పుడైతే రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారో ఒక 20 మెంబర్స్ టాపర్స్కి, ఫస్ట్ ఇయర్లో 10 మెంబర్స్కి, సెకండ్ ఇయర్లో 10 మెంబర్స్కి క్యాష్ ప్రైజ్ ఇచ్చేసేసి రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ చేసేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి టు ప్రమోట్ ఇట్. అంతకుముందు ఒక 2 years బ్యాక్ వాళ్ళకి ట్యాబ్స్ కూడా ఇచ్చాము. సో అలా ప్రతి కాలేజ్లో కాకపోయినా స్టేట్ లెవెల్లో కూడా మన ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇంకొక కొత్త ప్రాజెక్ట్ సర్వ్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఎక్కడైతే టీచర్ షార్టేజ్ ఉంటుందో, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారో వాళ్ళకి ఈ అకాడమిక్ పరంగా వెనకబడి ఉండకుండా ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్రాజెక్ట్ సర్వ్ వాళ్ళతో మనము కండక్ట్ చేయడం జరుగుతుంది. అది పైలట్ ప్రాజెక్ట్ కింద రీసెంట్గా మనం ఒక 2 కాలేజెస్లో చేశాము. ఇక ముందు ఈ కమింగ్ అకాడమిక్ ఇయర్ లోపల అలాంటివి కూడా, అంటే క్లాస్ రూమ్స్లోనే డిజిటలైజ్ చేసేసి స్మార్ట్ క్లాస్ రూమ్స్ని అరేంజ్ చేసేసి ఆన్లైన్ లోపల అరౌండ్ ద గ్లోబ్ వాళ్ళకి ఒక 60,000 వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళతో క్లాసెస్ మనం కండక్ట్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ని మనం ప్రపోజ్ చేయడం జరిగింది. ఆపర్చునిటీస్ మీరు చెప్పారు కదా, అందరూ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఇవి తెలుసుకోవాలి అంటే ఎవరైనా, అంటే ఎనీ సైట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే విద్యార్థులు ఎట్లా వాళ్ళు రీసెర్చ్ చేయాలంటారు? అంటే ఇవి ఇలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయని ఎలా తెలుస్తుంది? చాలా మందికి తెలియదు. ఓకే, అయితే ఏవైనా సైట్స్ ఉంటాయా, అంటే మామూలుగా వెబ్సైట్స్ ఏమైనా ఉంటాయా? ఇప్పుడు మా డిపార్ట్మెంట్ తరఫు నుండి 2 వెబ్సైట్స్ ఉన్నాయండి. sive.telangana.gov.in. సో దీన్ని మేము షార్ట్గా ఫటాఫట్ నౌకరీ అని కూడా అంటున్నాము. సో ఈ సైట్ ద్వారానే మనం ఈ షార్ట్ టర్మ్ వొకేషనల్ సర్టిఫికేట్ కోర్సెస్ కూడా చేస్తున్నాము, 6 months అండ్ 12 monthsవి. ఇవి చెప్పాం కదా ఆల్రెడీ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోర్సెస్. దాంతోపాటు మనది CGG TGBAE CGG.gov.in కూడా ఉంది, గవర్నమెంట్ వెబ్సైట్. అందులో కూడా ఇలాంటి అవకాశాలు, స్కాలర్షిప్ కానివ్వండి, ఈ అవకాశాలను కూడా మనం ఎప్పటికప్పుడు స్క్రోల్ చేస్తూ ఉంటాము. సో స్టూడెంట్స్కి నా యొక్క రిక్వెస్ట్ ఏంటి అని అంటే, ఒక్కసారి ఈ వెబ్సైట్స్ని కూడా మీరు చూస్తూ ఉండండి. దాంతోపాటు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. ఇంకా లవ్ కుమార్ గారు ఈ స్కాలర్షిప్స్ పైన కూడా చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. లవ్ కుమార్ గారు మీరు చెప్పండి. థ్యాంక్ యూ మేడం. సో స్కాలర్షిప్స్ ఆల్రెడీ ఇందాక సార్ వాళ్ళు కూడా చెప్పారు కదా. సో మనకు మినిమం 100s ఆఫ్ స్కాలర్షిప్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. చెప్పినట్టు చాలామంది స్టూడెంట్స్కి అవేర్నెస్ లేదు, ఎస్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళకి. ఒక 200 నుంచి 300, 500 వరకు స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్సే కాకుండా సో CSR కింద, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనకు చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి. మనం వాడే ప్రోడక్ట్సే, లైక్ జనరల్ లైఫ్లో అమ్మాయిలు వాడతారు, ఫెయిర్ అండ్ లవ్లీ వాడతారు, సంతూర్ సోప్ వాడతాం మనం. లేదంటే ఇప్పుడు మనం జనరల్గా మహీంద్రా కంపెనీ పేరు ఇంటుంటాము, LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వీటి అన్ని ఆ CSR కింద చాలా స్కాలర్షిప్స్ ఇస్తారు మనకు. LIC వాళ్ళు ఒక మెడిసిన్ కానీ బీటెక్ చదువుతున్నటువంటి, జనరల్ డిగ్రీ BA BCom చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఫర్ ఇయర్ 20 నుంచి 40,000 వరకు వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తారు. సో గవర్నమెంట్ ఇచ్చేదాంతో పాటు ఇంకా ఫినాన్షియల్ సపోర్ట్ కావాలంటే ఇది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ONGC ఇందాక మేడం వాళ్ళు చెప్పారు, అది వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తారు. జనరల్ డిగ్రీ అండ్ ఇంజనీరింగ్, మెడిసిన్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఫ్లిప్కార్ట్ మనము ఈకామర్స్ ప్లాట్ఫామ్, వాళ్ళు కూడా మనకు 50,000 వరకు స్కాలర్షిప్ ఇస్తారు. లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నటువంటి వాళ్ళు. సో వీటన్నిటికి ఆల్రెడీ కొన్ని వీటికి కరెంట్ డేట్స్ కూడా అవైలబుల్గా ఉన్నవి. దాంతోపాటు కోల్గేట్ టూత్పేస్ట్ ఉంది, వాళ్ళు కూడా కోల్గేట్ కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ నేమ్ తోటి వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తున్నారు. తర్వాత నికాన్ కెమెరా ఉంటుంది, సో వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తారు. HDFC బ్యాంక్ మనం విన్నాం కదా, ఆ బ్యాంక్ వాళ్ళు కూడా స్కాలర్షిప్ అనేటటువంటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్లా నెంబర్ ఆఫ్ స్కాలర్షిప్స్ అనేటటువంటి ఉన్నాయి. సో దీనికి మీరు అందరూ తెలుసుకోవాలనుకుంటే ఒకటి బడ్డీ ఫస్ట్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. సో ఆ ప్లాట్ఫామ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. లేదంటే మేము కెరీర్ అడ్వాన్స్మెంట్ క్యాప్ అనే ఒక ప్లాట్ఫామ్ అనే ప్లాట్ఫామ్ డెవలప్ చేశాము. ఆ ప్లాట్ఫామ్ ద్వారా కూడా మీరు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ఇక్కడ మాట్లాడే ప్రతి కెరీర్ కోర్సు, కాలేజెస్ కావచ్చు, నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్ ఉన్న కాలేజెస్ కావచ్చు, ఇలాంటి స్కాలర్షిప్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఆ యొక్క క్యాప్ పోర్టల్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చంద్రశేఖర్ గారు, ఇప్పుడు కేంద్రీయ విద్యాలయం కానీ నవోదయ స్కూల్స్ చూసుకున్నా కానీ అందులో చదవాలి అంటే ఎలాంటి అర్హతలు ఉండాలి అంటారు? ఆర్మీ స్కూల్స్ కూడా ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఎలాంటి అర్హతలు ఉండాలంటారు? ప్రవీణ్, యూ వాంట్ టు యాడ్?
So I think Like, what I could understand is Kendriya that. Kendriya Kendriya Vidyalaya Vidyalaya and or Navodaya and army schools. So all right, fine. So as far as we understand, JNVs, which is Jawahar Navodaya Vidyalayas, are there in every district Yeah. of the country. Some of the district might have around 2, but most of the district have only 1 JNVs. There are approximately 680 plus JNVs in the country, except for state of Tamil Nadu. Tamil Nadu do not have JNVs in their state. But KVs are, and JNVs is a residential school Yeah, where residential. students from any socioeconomic strata can join from 6th class onwards, and it's a very good education system out there. They have better infrastructure available. They focus a lot on sports as well. So that is about JNVs. Then Kendriya Vidyalaya, which is largely for these central government employees. But even many of the state government employees also put their children. There are certain quota available for civilians as well for in the Kendriya Vidyalaya. Kendriya Vidyalaya has much more bigger reach than any other schools in the country. So now coming to the Army Public School, fine. Okay. So Army Public School is run by Army Welfare Education Society, which is mainly for the children of Army personnel, which is mostly will be located in places where Army cantonments are there. Very close by to that, they have Army Public Schools. And all these schools follow the CBSE curriculum, Okay. Center Board for Secondary Education curriculum. But it's, I think many of the students from Telangana should definitely aspire to get into any of the residential school. I'm sure apart from JNVs, there are other residential school also in the state, mainly మైనారిటీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ అదే స్కూల్స్ ఆర్ అర్హతలు అవైలబుల్. ఎలాంటివి ఉండాలంటారు? క్వాలిఫికేషన్స్ లేకపోతే ఎనీ స్పెసిఫిక్ మెరిట్ బేసిస్. ఓకే, మెరిట్ బేస్డ్ అయితేనే నవోదయ అండ్ కేంద్రీయ కేంద్రీయ విద్యాలయాల్లో మేజర్గా మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోటా కాకుండా మెరిట్ బేసిస్లో ఇస్తారు. ఓకే, కొంచెం అది టఫ్గా ఉంటుంది కాబట్టి లేకపోతే ఈ జేఎన్వీస్ ఉన్నాయి, జేఎన్వీస్లో వెళ్ళొచ్చు వాళ్ళు. లేకపోతే మనకి ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే మనకి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, లేకపోతే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. అవి కూడా వెరీ గుడ్ క్యాంపస్ కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, మనకి స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు 6th క్లాస్ నుంచి జాయిన్ అవ్వచ్చు, 12th క్లాస్ వరకు వాళ్ళు అక్కడ కంటిన్యూ చేయొచ్చు. ఈ నావల్ స్కూల్స్ దాని గురించి ఏంటి అంటే లైక్ అర్హత? అదే ఇందాక ప్రవీణ్ గారు చెప్పినట్టు బేసిక్గా ఈ ఆర్మీ స్కూల్స్ కానీ నావల్ స్కూల్స్ కానీ ఎక్కడంటే అండి, ఆర్మీ మన కంటోన్మెంట్ ఏరియాస్ అని మనకు తెలిసిన లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఈ కంటోన్మెంట్ ఏరియాస్ ఉన్న చోట ఈ స్కూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉంది సికింద్రాబాద్లో ఉంది, రైట్. డిండిగల్లో ఒకటి బ్రాంచ్ ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకోవాలి, ఆంధ్ర తెలంగాణలో చూసుకోవాలంటే నావల్ పబ్లిక్ స్కూల్ అంటే మనకి వైజాగ్లోనే ఉంది. ఓన్లీ వైజాగ్లో ఎందుకంటే నావల్ బేస్ ఉండాలి కదా, నావల్ బేస్ ఉండి వాళ్ళు ఆ సొసైటీ వాళ్ళు రన్ చేస్తారు అది. ఓకే, అయితే అంటే ఇప్పటివరకు అంటే చాలా అంటే ఆపర్చునిటీస్ కానీ స్కాలర్షిప్స్ గురించి అన్ని గురించి మనం మాట్లాడుకున్నాము. సో అంటే భవిష్యత్తులో విద్యార్థులు అంటే ఉపయోగించుకోవడానికి అంటే ఇవి ఎలా సహాయపడగలవు అంటారు? అంటే ఈ ఆపర్చునిటీస్ అన్నీ వాళ్ళకి ఎట్లా యూజ్ అయ్యే అవకాశం ఉంది అంటారు? అంటే అండి స్టూడెంట్, నేను ఫస్ట్ లవ్ కుమార్ గారు చెప్పింది కానీ నేను చెప్పింది కానీ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ యాప్టిట్యూడ్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అని తెలుసుకోవాలండి వాళ్ళు. అది తెలుసుకున్న రోజున వాళ్ళు ఏ కెరియర్ చూస్ చేసుకోవాలి అనేది మనకి ఇప్పుడు వెబ్సైట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం దిశ ఐడిసి అని మా వెబ్సైట్ ఉంది, దాంట్లో మనం ఈ కెరియర్స్ గురించి చెప్తాము, స్కాలర్షిప్స్ గురించి చెప్తాము, అసలు కెరియర్ ఆపర్చునిటీ ఎట్లా ఉందో అని చెప్తాం. dishaidc.com అని, లేదు అంటే idreamcareer.com అని కూడా వాళ్ళు సెర్చ్ చేయొచ్చు. నిర్మాణ్ వాళ్ళది నిర్మాణ్.org అని ఉంది. సైవ్ ఉంది మనకి తెలంగాణ. ఫటాఫట్ నౌకరీ అని కొట్టండి, మనకి ఇంటర్మీడియట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీస్ అంటే మనకి తెలిసినప్పుడు దాంట్లోకి వెళ్ళి స్టూడెంట్స్ కనుక సెర్చ్ చేసి కరెక్ట్గా అతని ఇంట్రెస్ట్ పర్సనాలిటీ చేయాలి అంటే చిన్న సైకోమెట్రిక్ అందరం ఆఫర్ చేస్తాం. ఇప్పుడు ఆస్మాన్ ఫౌండేషన్ ఆఫర్ చేస్తుంది, నిర్మాణ్ ఆఫర్ చేస్తుంది. ఆ సైకోమెట్రిక్ తీసుకుంటే నా పర్సనాలిటీ ఏంటి, నాకు అసలు ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని తెలిసిన రోజున
ఈ వెబ్సైట్లో అన్నిట్లోనూ ఇన్ఫర్మేషన్ తీసుకొని కరెక్ట్గా దాంట్లోకి స్టెప్ అయితే నాకు మోటివేట్ అయ్యే కెరియర్లోకి నేను స్టెప్ అయినప్పుడు నేను ఎప్పుడు రిపెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఒక పాయింట్ ఆ 38 ఏళ్ళు హ్యాపీగా ఐ విల్ బి హ్యాపీ విత్ మై కెరియర్. సో అయితే ఇందాక మీరు జ్యోత్స్న గారు ఏదో చెప్తున్నారు. ఇప్పుడు చంద్రశేఖర్ గారు చెప్పినట్టు స్టూడెంట్ ఇంట్రెస్ట్ బట్టి కోర్స్ చూస్ చేసుకోవాలనేది చాలామంది ఇక్కడ ఏంటి అంటే ఆ పేరెంట్స్ కూడా స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఎందులో ఉంది అనేది కొంత వాళ్ళు స్టూడెంట్ వైపు నుండి ఎంపాథెటిక్గా ఆలోచించినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫీల్డ్ వైపు పంపించడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం చూస్తున్నటువంటి సినారియో లోపల పేరెంట్స్ ఎప్పుడు కూడా సెక్యూర్డ్ ఉండాలి అని చూస్తారు. ఎకనామిక్గా వాళ్ళు తొందరగా సెటిల్ కావాలి, అలాంటి కోర్సెస్ అయితేనే బాగుంటుందని కన్వెన్షనల్ కోర్సెస్ వైపే ఎక్కువగా నెట్టడం జరుగుతుంది. దానికి ఎక్కువ ప్రచారం ఉంది. అన్కన్వెన్షనల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, హిడెన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, రియల్గా ఆ పిల్లోడికి ఆ టాలెంట్ కనుక ఉన్నట్టయితే కొంత పేరెంట్స్ కొంత టీచర్స్ కూడా అటువైపు పంపిస్తే బాగుంటుంది. ఫైన్ ఆర్ట్స్ కోర్సెస్ ఉన్నాయి, చాలా కోర్సెస్ ఉన్నాయి. సినిమాటోగ్రఫీలో కూడా చాలా కోర్సెస్ వస్తున్నాయి. గేమింగ్ ఉంది. ఈ రోజు లోపల గేమ్స్ అనేది ఆడడం జనరల్గా జరుగుతుంది. కానీ ఇన్స్టెడ్ దాన్ని ఒక ప్రొఫెషన్గా వాళ్ళ హాబీని ప్రొఫెషనల్గా మార్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దాని పేరెంట్స్ కూడా అర్థం చేసుకొని వాళ్ళని కొంత అటువైపు నెట్టినట్టయితే డెఫినెట్గా పిల్లలకి సార్ చెప్పినట్టు ఆ 35 years ఏదైతే ఎంప్లాయ్మెంట్లో ఉండాలి, హ్యాపీగా నచ్చిన కెరియర్లో హ్యాపీగా ఉండడానికి మాత్రం చాలా అవకాశాలు ఉన్నాయి. అదే ఇందాక అర్థం చేసుకుని ముందు పోవచ్చు. ఈ డిజిటల్ వరల్డ్ లో ఇప్పుడు మీకు ఆర్జేస్ అవసరం ఉంది, కానీ క్వాలిఫైడ్ ఆర్జే నా దగ్గర లేరు. సో ఎందుకు లేరు అంటే అసలు ఆర్జే అనే ఆ కోర్స్ ఒకటి చేయొచ్చు, దానికి కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్స్ చేస్తే మీరు దాంట్లోకి వెళ్తారు అనేది ఆ అవగాహన లేదు. కానీ ఈరోజు ఈ డిజిటల్ మీడియా ఇప్పుడు మనం ఏదైతే మనం చేస్తున్నాం టీసెట్ ద్వారా కానీ లేకపోతే మీరు యూట్యూబ్ చూసే ద్వారా కానీ మనకు ఆ రేడియో ఆర్జే అనేది అవసరం ఉంది అని సొసైటీకి అర్థం కావట్లేదు. రైట్, పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ. బట్ అది కెరియర్ పరంగా అది మంచి కెరియర్. అంటే దాంట్లో సంపాదించుకోలేని వాళ్ళు ఉన్నారంటే పెద్ద పెద్ద ఆర్జేలు అందరూ యాజ్ గుడ్ యాజ్ ఇంజనీరింగ్ ఈక్వలెంట్ గా సంపాదిస్తున్నారు. సో ఇక్కడ ఇంకొక పాయింట్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. మనకి ఒకేషనల్లో కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ కోర్స్ ఉందండి. ఆల్మోస్ట్ ఇప్పుడు పిల్లలు ఆడేటువంటి గేమింగ్ కానివ్వండి, మాయా, ఇవన్నీ కూడా చూసేసుకొని ఆ కోర్స్ కొట్టుగా చేసినట్టయితే సినీ ఫీల్డ్ లోపల ఈరోజు మీరు ఏ మూవీ చూసినా కూడా గ్రాఫిక్స్ ఉంటున్నాయి. సో అలాంటి కోర్సెస్ వైపు కొంత పిల్లల్ని మనం ముందుకెళ్ళేలాగా ప్రోత్సహిస్తే డెఫినెట్గా డైవర్సిఫైడ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అందులో వాళ్ళు ఈ అవకాశాలని, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి ఛాన్స్ మాత్రం ఏర్పడుతుందండి. అదే ఆర్ట్స్ వైపు వెళ్ళొచ్చు. అదే ఇందాక వాళ్ళు చెప్పినట్టు అంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే సైన్స్ గ్రూప్స్ కాకుండా ఇవే కాకుండా ఆర్ట్స్ గ్రూప్స్ కూడా ఎంచుకోవచ్చు. చాలామంది ఎంచుకోవట్లేదు, అంటే పేరెంట్స్ సపోర్ట్ లేక అంటున్నారు. అయితే కొంతమంది ఏంటంటే ఆర్థిక స్తోమత లేక చదువుకోవాలని ఉన్నప్పటికీ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అట్లా ఉద్యోగం చేస్తూ చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? ఎస్ మేడం, మనకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా మాట్లాడాం. మనం ఇప్పుడు అదే ప్లేస్లో ఉన్నాము. మనకు అంటే చాలామంది ఏంటంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి కొందరు స్టడీస్ మధ్యలోనే ఆపేస్తున్నారు. సో ఆపేసి వాళ్ళ ఫ్యామిలీ కోసం కానీ వేరే వేరే కారణాల వల్ల వాళ్ళ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయకుండా ఎక్కడో దగ్గర వర్క్ చేస్తున్నారు డిఫరెంట్ ప్రొఫెషన్స్లో. కానీ జాబ్ చేస్తూ కూడా చదువుకునేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు మనకు దాన్నే మనం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటాం, ఓపెన్ ఎడ్యుకేషన్. మనకు ఈవెన్ 10th class నుంచి మనము ఓపెన్ ఎడ్యుకేషన్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. సో లైక్ ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనకు ఓపెన్ ఎడ్యుకేషన్ సంబంధించింది డిగ్రీ లెవెల్లో మనకు కోర్సెస్ అని ఆఫర్ చేయడానికి మనకు తెలంగాణ స్టేట్లో మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది. తర్వాత ఉస్మానియాలో ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఫస్ట్ ఓపెన్ ఎడ్యుకేషన్ సంబంధించిన తర్వాత కాకతీయ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు మనకు ఇగ్నో కూడా ఉంది మనకు హైదరాబాద్లో. ఇవన్నీ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించింది. మనకు +2 నుంచి మన గ్రాడ్యుయేషన్, పీజీ, మాస్టర్స్ వరకు వీళ్ళు కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. దీనికి ఎలాంటి ప్రవేశ పరీక్షను 10th class అయిపోయిన తర్వాత డైరెక్ట్ డిగ్రీలకు వెళ్ళాలంటే మాత్రము ఏజ్ అండ్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మనం ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళు డిగ్రీ ప్రోగ్రామ్స్లలో వాళ్ళు అడ్మిషన్ తీసుకోవచ్చు. మనకు డిగ్రీ ప్రోగ్రామ్ చూసుకుంటే జనరల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ BA, BCom, BSc, BCA కావచ్చు, అండ్ BTS కావచ్చు, సోషల్ వర్క్ సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ మనము ఓపెన్ ఎడ్యుకేషన్ ద్వారా మనము చదువుకోవడానికి అవకాశం అయితే ఉంది మనకు. ఓకే, ప్రవీణ్ గారు మీరు ఏం చెప్తారు? లైక్ ఆపర్చునిటీస్, అబౌట్ ద ఆపర్చునిటీస్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్.
So today distance education has taken off really well. It is giving opportunity for people from even the remotest of the places, like some of the places where we work in UP. There are a lot of restrictions that female students cannot move out of their house after say certain age. So at least with the distance education, they are able to pursue higher education. So sometimes education is not just to create employment for you. Fine, education sometimes it's also a women better educated will create a better society. So distance education is creating, bridging that gap today to provide or increase the education in our country. So definitely distance education is growing really well. The quality is improving really well. There are many universities which have come up who are providing quality education. So definitely there are opportunities also which creates through distance education. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పటివరకు అంటే విద్యార్థులు ఎలాంటి కోర్సులు చేయాలి అంటే మామూలుగా సైన్స్ గ్రూప్సే కాకుండా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్తున్నారు. ఆర్ట్స్కి సంబంధించి స్కాలర్షిప్ కూడా ఉంది, మంచిగా చదువుకోవచ్చు. అంటే ఆర్థిక స్తోమత లేని విద్యార్థులు కూడా ఎట్లా చదువుకోవచ్చు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి కూడా చెప్పారు ఇప్పటివరకు లవ్ కుమార్ గారు. సో ఇంకా ఏమైనా విద్యార్థులు ఫ్యూచర్లో వాళ్ళు ఇంకా ఏం చేయాలి, ఆర్థిక స్తోమత లేని వాళ్ళు అంటే పేరెంట్స్ కూడా చాలామంది చదువుకోకుండా చదవడం ఆపేయించి ఇంకా ఉద్యోగాలు చేయిస్తుంటారు. సో వాళ్ళకి మీరు చివరగా ఇచ్చే మెసేజ్ ఏంటి? ఒక్కొక్కరుగా ఇచ్చినా పర్లేదు. విద్యార్థులకి మీరు చివరగా చెప్పేదేంటి? డెఫినెట్గా ఆర్థిక స్తోమత లేని విద్యార్థులు అంటే ఉన్న సిచ్యుయేషన్లో ఫస్ట్ ఒక ఎర్నింగ్ మెంబర్ ఉండాలి. ఎవరో ఒకరు అందరూ పనిచేస్తే తప్పితే ఇల్లు గడవదు అన్న దీంట్లో కూడా చదువు అనేది ఇంపార్టెంట్. ఈ రోజు కాకపోయినా రేపైనా కానీ ఆ డిగ్రీ అనేది కంపల్సరీగా ఉండాలండి. సో ఇప్పుడు లవ్ కుమార్ గారు చెప్పినట్టు మీరు ఉద్యోగం చేస్తూ కూడా ఈ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మీరు డిగ్రీ చేయొచ్చు. అంటే ఓపెన్ యూనివర్సిటీ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు నార్మల్ రెగ్యులర్గా చేసిన వాళ్ళకి ఈక్వల్గా ఉంటుందా ప్రయారిటీ? అంటే మీరు డిగ్రీ చేసిన తర్వాత ఏదో ఒకటి ఒక దగ్గర ఒక 2 years 1 year కోర్సు ఒక రెగ్యులర్ కోర్స్ చేస్తే కనుక మీరు మెయిన్ స్ట్రీమ్లోకే వచ్చేస్తారండి. ఇప్పుడు ఈ రోజుల్లో మేజర్గా తెలివి ఎంత ఉంది, నాలెడ్జ్ ఎంత ఉంది అని చూస్తున్నారు. కానీ అండి మీరు ఎలా డిగ్రీ చేశారు అన్న దీంట్లో ఒక 20% తక్కువ ఉండొచ్చు, అంతకంటే నాకు డిఫరెన్స్ ఉండదు. ఓకే, మీరు అంటే ఏం చెప్తారు చివరిగా విద్యార్థులకి? ఓపెన్ ఎడ్యుకేషన్ గురించి అంటే చదువుకోని మనం ఓపెన్ ద్వారా వెళ్ళొచ్చు. ఈవెన్ ఓపెన్ ఎడ్యుకేషన్ డిగ్రీ అయిపోయినటువంటి వాళ్ళు మనకు ఇండియాలో ఆల్ ఇండియా సర్వీస్ ఏవైతే సివిల్ సర్వీసెస్ ఉన్నాయో సివిల్ సర్వీసెస్ కూడా వాళ్ళు రాసుకోవడానికి అర్హత ఉంటుంది. కాబట్టి సో ఎక్కడైతే డిగ్రీ పట్టకు ఓపెన్గా రెగ్యులర్గా ఎక్కడ డిఫరెన్సియేషన్ అయితే ఎక్కడ లేదండి, అదొకటి చేసుకోవచ్చు. దాంతోపాటు ఆర్థికంగా చదువుకోలేనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకైతే ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగ సంస్థలు చాలా సపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ మనం చదువుకోవాలనుకుంటే స్టేట్ లెవెల్లో చూసుకుంటే గురుకులాలు ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన సోషల్ వెల్ఫేర్ 5th క్లాస్ నుంచి మనకు పీజీ వరకు అవైలబుల్గా ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి వాళ్ళు డిగ్రీ కూడా మనకు గురుకులాలో చేసుకోవచ్చు. సోషల్ గురుకులాలని బీసీ వెల్ఫేర్కి సంబంధించిన మహాత్మా జ్యోతి బాబుల బీసీ వెల్ఫేర్స్ అని, టీఎస్ఆర్జీకి సంబంధించిన కానీ మైనార్టీ వెల్ఫేర్కి సంబంధించిన అన్ని రకాల రిజర్వేషన్ కేటగిరీస్కు అన్ని రకాల గురుకులాల ఇన్స్టిట్యూషన్స్ మనకు తెలంగాణ గవర్నమెంట్ ఆఫర్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు 1 రూపీ కూడా పే చేయకుండా విత్ రెసిడెన్షియల్ ఫెసిలిటీ తోటి వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా కొంచెం మెరిట్ ఉండి కూడా ఫ్యామిలీ సపోర్ట్ లేనటువంటి వాళ్ళకు సెంట్రల్ యూనివర్సిటీస్ లెవెల్లో, స్టేట్ యూనివర్సిటీ లెవెల్లో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. లైక్ మనం జనరల్గా యూనివర్సిటీస్ అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ తర్వాత వెళ్ళాలనుకుంటారు చాలామంది తెలియక. కానీ మనకు ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే మంచి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ లైక్ మనకు గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది, మనకు స్టేట్ లెవెల్ చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఇలాంటి యూనివర్సిటీస్లలో కూడా వాళ్ళు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ప్రజెంట్ నోటిఫికేషన్ రన్ అవుతుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళు అక్కడ 3 years డిగ్రీ తర్వాత 2 years మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇన్స్టిట్యూషన్లు చదివితే ఏంటంటే వాళ్ళకు స్కిల్స్ డెవలప్ అవుతాయి. దేశంలో వేరే వేరే ప్రాంతాల నుంచి విద్యార్థులు వస్తారు కాబట్టి వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఈ పోటీ ప్రపంచంలో పోటీ ఏ విధంగా ఉందో కూడా తెలుస్తారు. ఎందుకంటే ఈరోజు మనిషి తయారు చేసినటువంటి వస్తువు మనిషి ప్రమేయం లేకుండా పనిచేస్తుంది. అంటే మనం అలాంటి పోటీ ప్రపంచంలో మనం పోటీ పడాలంటే మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నట్టు విద్యార్థికి కంప్యూటర్ పైన కూడా అవగాహనలు ఉండట్లేదు. కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఆలోచిస్తే సో ఆర్థిక స్తోమత అనేటటువంటి అడ్డు కాదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి, ప్రైవేట్ సంస్థలు సహకరిస్తున్నాయి. కాబట్టి చదువుకోవాలనే చిన్న ఆలోచన ఉంటే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ చాలా అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళ ముందుకెళ్ళి మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరూ మంచిగా చదువుకోవాలి, మంచి కెరీర్ని డెవలప్ చేసుకోవాలని. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి విషయాలు, విలువైన విషయాలు చెప్పారు మా విద్యార్థులకి.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో Thank you. మచ్.